everyone, welcome to Tara IAS and I welcome you all to the Hindu analysis for 9th of Jan 2025. So let's have an analysis of important newspaper articles from today's newspaper. So let's start the video without any further delay. So before getting into the actual content of the video, let me give you a small announcement. So మన ఫస్ట్ ఎవర్ ఎథిక్స్ కేస్ స్టడీ బ్యాచ్ ని లాంచ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఫ్రమ్ paid course that we are launching from Tara IAS. So this is going to start from 16th Jan. సో మీరు కోర్స్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 20+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని మేము అందజేస్తాము. అండ్ యూ విల్ సాల్వ్ 4 PYQs that is there in every class. Okay, so basic మనం ఇక్కడ తారా యొక్క దశావతార అప్రోచ్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. సో యూ కెన్ మాస్టర్ దిస్ దశావతార అప్రోచ్ అండ్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ క్రాక్ ఎనీ కేస్ స్టడీ దట్ అపియర్స్. ఓకే, డెడికేటెడ్ సెషన్స్ విల్ బి దేర్ ఆన్ ఎథికల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ as well. టాపర్ కాపీ అనాలిసిస్ అనేది జరుగుతుంది. 2 full length టెస్ట్, డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. వర్క్ బుక్ విల్ బి ప్రొవైడెడ్ విత్ 50+ కేస్ స్టడీస్ అనమాట ఆన్ డైవర్స్ థీమ్స్. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాచ్ యొక్క కాస్ట్ జస్ట్ 1499 అనమాట, including the there will be an other cost for the GST. If you want to enroll, you can actually visit this particular website, that is www.tharais.com, or else you can call for any queries on this number 630595532. Okay, so with this note, let's start the video. So let us look at the index of today's topic. So almost మనం 14 articles discuss చేసుకోబోతున్నాం. So first article will be on PDS system అన్నమాట, and the second one is about river interlinking project, and next one is cripple and subtle అని చెప్పేసి మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి చూస్తాం. చైనాస్ లాంగ్ గేమ్ ఇన్ ఆఫ్రికా. ఓకే, మెయిన్లీ చైనా యొక్క ప్రెజెన్స్ ఆఫ్రికాలో పెరుగుతుండడం వల్ల అది ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఓకే, ఇండస్ స్క్రిప్ట్ గురించి ఒక ఆర్టికల్ చూద్దాం. సో హౌ ద యుఏపిఏ డ్రకోనియన్ లా ఇస్ రెకింగ్ లైఫ్స్ అనేసి మనం యుఏపిఏ గురించి క్లియర్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఇండియాస్ మిస్రీ మీట్స్ తాలిబన్స్ ఫారిన్ మినిస్టర్ ఇన్ దుబాయ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూఆర్ గోయింగ్ టు సీ. అండ్ ఇండియాస్ డిజిటల్ పాలసీస్, దిస్ ఇస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. ఓకే, రాజ్నాథ్ సింగ్ అండ్ ఆల్సో మాల్దీవ్స్ డిఫెన్స్ మినిస్టర్ యొక్క కొలాబరేషన్ గురించి, డిఫెన్స్ ప్రిపేర్నెస్ గురించి కూడా చూస్తాం. అండ్ ఇస్రో చీఫ్ వి నారాయణ్ విల్ హ్యావ్ టు హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో స్పేడెక్స్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ లో డీలే అనేది చూడడం వల్ల అదొకటి పాపప్ అయింది ఆ న్యూస్. అండ్ ఆల్సో ఇండియా షుడ్ బిల్డ్ ఫంక్షనల్ మోడల్స్ ఫర్ ఏఐ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ సెంటర్ షేర్ ఇన్ స్టేట్స్ రెవెన్యూ హెస్ సర్జ్డ్ ఇన్ ద లాస్ట్ డికేడ్. దిస్ ఇస్ అనదర్ ఆర్టికల్. అండ్ గ్రోత్ చిల్. So these are the 14 topics that we are going to discuss in today's class. So let's look into the topics in detail. So let us look at the first article of the day. The right to food and the struggle with the PDS అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో వాట్ దే డిస్కసింగ్ ఇస్ ద డిస్కషన్స్ ఆన్ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఆల్సో ద ఫుడ్ సెక్యూరిటీ. ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నామో ఇన్ ద కాంటెక్స్ట్, ఇన్ ద ప్రెసెంట్ కాంటెక్స్ట్ ఇన్ టుడేస్ జనరేషన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ దట్ ఆర్ actually happening with regards to economic inequality and food security. So these two discussions highlights that there are some inefficiencies and there are some challenges within India's PDS system. అవునా? సో ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఒకసారి. ఓకే, వాట్ ఈస్ దిస్ PDS అనేది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో మనకి రైట్ టు ఫుడ్, ఇది మనకి డైరెక్ట్ గా ఏ ఆర్టికల్ తో లింక్ అవుతుందంటే ఆర్టికల్ నంబర్ 21 తో లింక్ అవుతుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 21 speaks about right to life and it also have a direct relation with right to food, and also it links with the DPSP, Directive Principle of State Policy, that is article number 39A. okay, and article number 47. సో ఈ రెండు ఆర్టికల్స్ కూడా దే యాక్చువల్లీ ఎంఫసైజ్ అపాన్ అడిక్వేట్ న్యూట్రిషన్ అనమాట. ఓకే, సో మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, సో రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 21 ఇస్ డైరెక్ట్లీ లింక్ టు రైట్ టు ఫుడ్, అండ్ ఆల్సో డిపిఎస్పీస్ లో ఆర్టికల్ 39A అండ్ ఆల్సో ఆర్టికల్ నంబర్ 47 డైరెక్ట్లీ ఎంఫసైజ్ అపాన్ ద అడిక్వేట్ న్యూట్రిషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 తో 2013 లో ముందుకు వచ్చామన్నమాట. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్షూర్స్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. అప్రాక్సిమేట్లీ 67% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పీడిఎస్ లో భాగమై ఉన్నారనమాట ఇండియాలో.
ఓకే, సో ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఐడెంటిఫైడ్ అండర్ 2 కేటగిరీస్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? 2 కేటగిరీస్ కింద వీళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అనమాట, ఇంకొకటి అంత్యోదయ అన్న యోజన. సో ఈ 2 కేటగిరీస్ కింద మనం పీడిఎస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్గా మనకి ఈ పీడిఎస్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్? సో దెర్ ఇస్ అ ఛాలెంజ్ ఆఫ్ లీకేజ్ అండ్ కరప్షన్ అనమాట. సో లార్జ్ స్కేల్ డైవర్షన్ చూస్తున్నాం ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్, ఎందుకంటే మానిటరింగ్ ప్రాపర్గా లేదు, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వీ హ్యావ్ సీన్ లార్జ్ స్కేల్ డైవర్షన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. అనదర్ ప్రాబ్లమ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఎర్రర్స్. వీ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్డ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఎర్రర్స్. ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఎక్స్క్లూడ్ అయ్యారు ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫ్లాడ్ సర్వీస్. ఓకే, వైల్ ఇన్ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతున్నారు. సో ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అన్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ ఎర్రర్స్ అనమాట బికాస్ ఆఫ్ ది ఫ్లాడ్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అనదర్ ఇష్యూ. సో స్టోరేజ్ ఫెసిలిటీస్ బాగాలేకపోవడం వల్ల లాట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్ గెటింగ్ వేస్టేజ్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ గెటింగ్ వేస్టేడ్ అనమాట. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ వన్ ఇస్ దెర్ ఇస్ అ డిపెండెన్సీ ఆన్ ఆధార్ కార్డ్. సో ఈ ఆధార్ కార్డ్ డిపెండెన్సీ వల్ల దెర్ ఆర్ సమ్ టెక్నాలజికల్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. దీని వల్ల వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది కేస్ స్టడీస్ విత్ రెస్పెక్ట్ టు దిస్, ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ ఇస్ ప్రేజ్డ్ ఫర్ డిజిటైజింగ్ ద సప్లై చైన్స్ అనమాట. ఇక్కడ మనం ఎక్కువగా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూజ్ చేస్తున్నాం ఇన్ ద పీడిఎస్ ఆపరేషన్స్. ఓకే, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆపరేషన్స్ లో ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సో వీ కెన్ యాక్చువల్లీ ట్రీట్ దిస్ ఛత్తీస్గఢ్ ప్రాక్టీస్ యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్. అండ్ బీహార్ అండ్ యూపీలో చూసుకుంటే మనం, ఓకే, సో బీహార్ అండ్ యూపీలో దే స్ట్రగుల్ విత్ పూర్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అనమాట. చాలా లీకేజెస్ అవుతున్నాయి. వీ కెన్ యాక్చువల్లీ లింక్ బీహార్ అండ్ యూపీలో లాట్ ఆఫ్ పావర్టీ ఉన్న బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉంటారు. సో there are lot of poor in these particular areas. So we can actually link it with the present PDS system. PDS system లో కొన్ని loop holes we have seen in the Bihar and UP area అనమాట. సో అందుకే there are certain reforms that are needed అని చెప్పేసి authors చెప్పడం జరుగుతుంది అనమాట. So what are the different reforms that they suggested is end to end computerization అనేది important అని చెప్పేసి అంటున్నారు. So we have to automate the supply chain. Okay, ఆ సప్లై చైన్ ని మనం ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. అది బెనిఫిషరీస్ కి డెలివర్ అవుతున్నాయా లేవా గ్రెయిన్స్ అనేవి ప్రాపర్ గా మానిటరింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్, మొత్తం కంప్యూటరైజ్ చేయాలన్నమాట. సెకండ్ ఈజ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఓకే, సో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఎనేబుల్స్ బెనిఫిషరీస్ టు యాక్సెస్ పీడిఎస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎస్ కార్డ్ మీరు ఒక్క స్టేట్ లో తీసుకుంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇంకో స్టేట్ లో అది ఎలిజిబుల్ అయ్యేది కాదు. బట్ నౌ వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కాబట్టి సో యూ ఆర్ ఎలిజిబుల్ ఎల్స్వేర్ ఇన్ ద ఎనీ స్టేట్స్. ఓకే, కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో ఇలాంటి స్కీమ్స్ ని ఇంకొంచెం స్ట్రెంగ్ అప్ చేయాలి, మానిటర్ చేయాలి. Okay, community participation is very much needed in order to actually decrease the effects of the negatives from the PDS anamata. So we have to empower the local bodies, we have to empower the self help groups, villani women ni manam include cheyali in order to monitor this particular PDS operations. Okay, I hope you have understood. So the essence essence nen cheppadam jarigindi meeku ee article lo em undanesi. So let's see more details of this article. So this particular article is important for the GS2 point of view. So in the topic called as issues related to poverty and hunger, welfare schemes for vulnerable sections of the population by the center and states and their performance. Okay, so I have told you that constitution lo manaki article 21 kinda and DPSPs kinda kuda manaki we have certain aspects of the right to food. But 2013 లో మనం ఒక చట్టంతో ముందుకు వచ్చాం. దాన్ని మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అంటున్నాం. సో ఈ పర్టికులర్ చట్టం కింద ఏం రికగ్నైజ్ చేశారు అని అంటే ఇట్ రికగ్నైజెస్ ద రైట్ టు ఫుడ్ యాజ్ అ లీగల్ ఎంటైటిల్మెంట్. ఎంటైటిల్మెంట్ దీన్ని ఒక లీగల్ ఎంటైటిల్మెంట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ చట్టంలో. సో ఇందులో ఆల్మోస్ట్ 67% ఆఫ్ ద పాపులేషన్ కవర్ అయి ఉన్నారు. 75% ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ 50% ఇన్ ది అర్బన్ ఏరియాస్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పీడిఎస్. ఓకే, సో ఏమి ఇస్తారు? వాట్ ఆర్ ది ఎంటైటిల్మెంట్స్ అండర్ ఎన్ఎఫ్ఎస్ఏ అని అంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఇస్తారు పర్ పర్సన్ పర్ మంత్.
ఓకే, పర్ పర్సన్ పర్ మంత్ 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఇస్తారు అట్ సబ్సిడైజ్ రేట్. దట్ ఈస్ రైస్ కేమో 3 rupees per kg, wheat కేమో 2 rupees per kg, and for the coarse grain it is 1 rupee per kg. Okay, this is important for the prelims context, so try to remember these numbers also. Okay, 3 rupees per kg per rice, 2 rupees per kg per wheat, 1 rupee per kg per coarse grains. Okay, for per person per month at subsidized cost ఇస్తారనమాట. సో టోటల్ ఆఫ్ 5 kg ఫుడ్ గ్రెయిన్ ఇవ్వడం జరుగుతుంది. సో వెరాజ్ అనదర్ హౌస్ హోల్డ్స్ అదర్ కేటగిరీస్ ఇస్ అంత్యోదయ అన్న యోజన కింద కవర్ అయిన వాళ్ళకి 35 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ని పర్ హౌస్ హోల్డ్ ఇస్తారనమాట పర్ మంత్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సో అంత్యోదయ ఎవరైతే ఉంటారో అంటే హూ ఆర్ ద పూరెస్ట్ అమాంగ్ ద పూర్ లోనే ఇంకా పూర్ ఉన్న వాళ్ళకి 35 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్ హౌస్ హోల్డ్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ కూడా ఉంటుంది ఇందులో. సో చిల్డ్రన్ ఏజ్డ్ బిట్వీన్ 6 months to 14 years ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ ఎంటైటిల్డ్ టు న్యూట్రిషనల్ మీల్స్ అట్ ద స్కూల్స్ అండ్ అంగన్వాడీస్. ఓకే, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి 6,000 రూపాయలు ఇస్తారనమాట ఇన్ మెటర్నిటీ ఫర్ ద మెటర్నిటీ బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, దిస్ ఇస్ ద రిఫార్మ్డ్ వర్షన్ ఆఫ్ ద పీడిఎస్ అనమాట. సో దీన్ని మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం? 1997 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని వల్ల ఈ పర్టికులర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే డివైడ్ హౌస్ హోల్డ్ ఇంటూ 2 types. వన్ ఇస్ అబవ్ పావర్టీ లైన్ అండ్ అనదర్ వన్ ఇస్ బిలో పావర్టీ లైన్ పీపుల్. ఇలా 2 categories గా డివైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ ప్రొవైడ్స్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ త్రూ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనమాట. మనకు ఉంటాయి కదా ఫెయిర్ ప్రైస్ షాప్స్, గురించి మీరు వినే ఉంటారు. సో ఐ హోప్ యూ హ్యావ్ సీన్ ఇట్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ని అందజేస్తారనమాట. సో నెక్స్ట్ వన్ ఇస్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఆఫ్ 1955. సో ఈ పర్టికులర్ చట్టం కింద ఏం చేస్తారంటే ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ తో పాటు ఓకే ఇట్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, సప్లై ప్రాసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ అనమాట. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ ద లీగల్ బేసిస్ ఫర్ ద పీడిఎస్ ఆల్సో. సో ఈ పీడిఎస్ కి లీగల్ బేసిస్ ని ఇస్తుందన్నమాట ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఆఫ్ 1955. ఓకే, అయితే ఇక్కడ రైటర్ ఇస్ రైట్లీ పాయింటింగ్ అవుట్ సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అండర్ ద పీడిఎస్. సో మనకు బేసిక్ గా వీ హ్యావ్ టు నో రూల్స్ అండ్ గైడ్ లైన్స్ వాట్ ఆర్ దేర్ అండర్ ద పీడిఎస్ సిస్టమ్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఎలా జరుగుతుంది అంటే సోషో ఎకానమిక్ పారామీటర్స్ ని బేస్ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై ద బెనిఫిషియరీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్, కాస్ట్, వల్నరబిలిటీ ఇవన్నిటిని చూస్తారు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ ఉంటారు ఫర్ ఇష్యూయింగ్ ద రేషన్ కార్డ్స్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ ద రేషన్ కార్డ్స్. గుర్తుపెట్టుకోండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే సెంటర్ ఆ స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్. గ్రీవియన్స్ రెడ్యూసల్, ఒకవేళ ఏదైనా గ్రీవియన్సెస్ వచ్చినప్పుడు దానికోసం దెర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ రెడ్యూసల్ ఆఫీసర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి, హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి ఇన్ ఆర్డర్ టు కంప్లైన్. ఓకే, అండ్ నెక్స్ట్ సప్లై చైన్ మెకానిజం ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉంటాయో ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసినవి వాటిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ చేసుకుంటుంది అండ్ దాని తర్వాత వీటిని ఫెయిర్ ప్రైస్ షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ లెవెల్లో స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ దీస్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఫెయిర్ ప్రైస్ షాప్స్ యూజింగ్ అ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ సిస్టమ్. ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది డీసెంట్రలైజ్డ్ ఉంటుంది అనమాట. అందుకే స్టేట్స్ రేషన్ కార్డ్స్ ని ఇస్తూ ఉంటారు అండ్ స్టేట్స్ ఆర్ actually distributing the food grains to the fair price shops అనమాట. ఓకే, నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో మనకి ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది, ఆధార్ లింకేజ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ దర్ విల్ బి అ డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్. లీకేజెస్ ని ప్రివెంట్ చేయడానికి దెర్ ఈస్ అ డిజిటైజేషన్ ఆఫ్ దిస్ రికార్డ్స్ ఆల్సో. అండ్ ఆల్సో దీంట్లో జీపీఎస్ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు ఇన్ ట్రాన్స్పోర్టేషన్. సో మెయిన్ గా ఫుడ్ గ్రెయిన్ మూవ్మెంట్ ని ట్రాక్ చేయడానికి జీపీఎస్ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. యూ కెన్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ డయాగ్రామ్ ఆల్సో ఒక ఫ్లో చార్ట్ రూపకంలో ఉంది. యూ కెన్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు దిస్ ఇన్ ఆర్డర్ టు నో మోర్ డీటెయిల్స్. ఓకే, సో మీకు పీడిఎఫ్ యాక్సెస్ ఇస్తున్నాం కదా, ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు పీడిఎఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ ది ప్రింటబుల్ ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. ఓకే, నెక్స్ట్ దెన్ now let's see what is the significance of this particular right to food. Right to food ఏదైతే ఉంటుందో పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో what is the significance of it? Right to food ని ఫండమెంటల్ రైట్ గా డిక్లేర్ చేశాం. ఇట్ రికగ్నైజెస్
రైట్ టు ఫుడ్ యాజ్ అ బేసిక్ హ్యూమన్ రైట్ అండర్ 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. దీని ద్వారా వాట్ వీఆర్ ఎయిమింగ్ ఇస్ వీఆర్ ఎన్షూరింగ్ దాట్ అడిక్వేట్ ఫుడ్ అనేది అందరికీ యాక్సెసిబుల్ గా ఉండాలి, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఇంకొంచెం దగ్గరలో యాక్సెసిబుల్ గా ఉండాలి అనేది ఈ రైట్ టు ఫుడ్ అనేది మాట్లాడుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పీడిఎస్? ఇట్ ప్రొవైడ్స్ సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ టు బిలో పావర్టీ లైన్ పీపుల్ అనమాట. సో దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీఆర్ యాక్చువల్లీ మేకింగ్ షూర్ దాట్ while using it as a critical welfare measure to mitigate పావర్టీని మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం, హంగర్ని మనం తగ్గించగలుగుతున్నాం. పర్టికులర్లీ ఎక్కడైతే ఎక్కువ పావర్టీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్, బీహార్, యూపీ, ఒరిస్సా లాంటి దాంట్లో ఇంకొంచెం ఎక్కువగా ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అంటే మాల్ న్యూట్రిషన్ ని, స్టావేషన్ ని, ఎస్పెషలీ అమాంగ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్ లో మాల్ న్యూట్రిషన్, స్టావేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సోషల్లీ ఎకనామికలీ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ కి ఎక్కువగా న్యాయం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ రైట్ టు ఫుడ్. ఓకే, ఇది ఒక లైఫ్ లైన్ లాగా యాక్ట్ చేసింది ఈవెన్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్ గా హైలైట్ చేస్తుంది ఛాలెంజెస్ అనమాట. సో ఐ హావ్ టోల్డ్ యూ దాట్ దెర్ ఇస్ అన్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద పీడిఎస్ రూల్స్. సో మెయిన్ గా ఆధార్ లింక్డ్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో మ్యాండేటరీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉండడం వల్ల కొంతమంది డిజర్వింగ్ హౌస్ హోల్డ్స్ ని కూడా మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్. డేటా అనేది మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, ఆధార్ నంబర్స్ అనేవి వెరిఫై కాకపోవడం వల్ల కొంతమంది ఎలిజిబుల్ ఉన్నప్పటికీ దే ఆర్ నాట్ గెటింగ్ ద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. So cases in Bihar shows families being removed from the PDS rolls after failed biometric verification. Biometric verification fail avadam valla Bihar lanti prantamlo we have seen some exclusion errors also. Okay, documentation requirements anevi untai, additional demands of caste certificate, income certificates anevi kuda adugutu untaru, proof of residence ni adugutu untaru. So ivannitiki despite the legal backing for right to food, ఇవన్నీ అడగడం వల్ల there are some again exclusion errors. మెయిన్లీ మనం యూపీలో, జార్ఖండ్ లో అండ్ ఆల్సో మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లో చూసుకుంటే there are some bureaucratic hurdles అన్నమాట. So because of this particular systems and the documentation requirements, lot of the beneficiaries are getting excluded from this particular scheme. And there are lot of corruption exploitation issues also. Middleman exploitation ఎక్కువగా ఉంటుంది. సో రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి కూడా లాట్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ యాక్చువల్లీ చార్జింగ్ బ్రైబ్స్. ఓకే, సో దిస్ ఈస్ లీడింగ్ టు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అండ్ దెర్ ఆర్ షార్ట్ ఫాల్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆల్సో. సో 5 kgs per person ఇవ్వాలి, బట్ సమ్ టైమ్స్ దే ఆర్ ఓన్లీ రిసీవింగ్ 4 kgs. ఓకే, సో అండ్ ఆల్సో డైవర్షన్ ఆఫ్ రిసోర్సెస్ టు మార్కెట్. సో లాట్ ఆఫ్ ది రిసోర్సెస్ ని మార్కెట్ కి డైవర్ట్ చేయడం వల్ల, సో అక్కడ లాభం తినడం వల్ల, ఈ కరప్షన్ లీకేజెస్ వల్ల there are lot of effect on the lower state of the society. Okay, so there are some administrative inefficiencies also with respect to this. So let's see what are they. So the next one is administrative inefficiencies కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ డిలేస్ ఇన్ ఇష్యూయింగ్ ఆఫ్ దిస్ రేషన్ కార్డ్. ఓకే, ఆల్దో 2015 ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ, సో ఖచ్చితంగా వాళ్ళకి 30 days లోపు అప్లికేషన్ పెట్టిన 30 days ఇవ్వాలి అని చెప్పినప్పటికీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిలేస్ ఈవెన్ నౌ. 18 months కూడా పడుతుంది కొన్ని స్కాల్లో. ఓకే, అండ్ ఆల్సో గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కూడా బాగాలేదన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ ఎఫెక్టివ్లీ వర్కింగ్. ఓకే, సో దీనివల్ల లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ అప్లికెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ దెర్ ఆర్ సమ్ డిజిటైజేషన్ ఇష్యూస్ ఆల్సో. సో డిజిటైజేషన్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో దే ఇంప్రూవ్ ఎఫిషియన్సీ యాక్చువల్లీ. మార్జినలైజ్డ్ పీపుల్, కానీ మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే ల్యాక్ డిజిటల్ లిటరసీ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కాబట్టి దే బికమ్ దిస్ పర్టికులర్ థింగ్ బికేమ్ మోర్ ఛాలెంజింగ్ అనమాట. సో దెర్ ఆర్ సమ్ కమ్యూనిటీస్ లైక్ ముషార్స్, వాళ్ళకి ప్రాపర్ రిసోర్సెస్ లేవన్నమాట టు నావిగేట్ ఇన్ టు దిస్ ఆన్లైన్ పోర్టల్స్ అండ్ ఆల్. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ దే are falling into the trap and the mercy of the intermediaries. Okay, and there are some systemic flaws in the governance. There is lack of accountability. Okay, policy makers ki ground implementation ki proper ga sync avatledu anamata. Governments are often failing to act despite being aware of the systemic failures or the flaws in this particular process. Political apathy. So emphasize on the populist policies overshadows meaningful reforms in the PDS. So PDFs లాంటి మీనింగ్ఫుల్ స్కీమ్స్ ని లాట్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఓవర్షాడోయింగ్. ఓకే, బికాస్ ఆఫ్ ద ఓవర్షాడోయింగ్ ఆఫ్ దిస్ పొలిటికల్ ఇష్యూస్ ఆన్ ద పీడిఎఫ్ సిస్టమ్, పీడిఎఫ్స్ లో రిఫార్మ్స్ ని తీసుకురాలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే,
పీడిఎఫ్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, ఈ పీడిఎఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్? ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్ న్యూట్రిషన్ లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, మెయిన్లీ మార్జినలైజ్డ్ గ్రూప్స్ లో మాల్ న్యూట్రిషన్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అనీమియా అండ్ ఆల్ చిల్డ్రన్ లో, విమెన్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మెయిన్లీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ బీహార్ అండ్ జార్ఖండ్. అండ్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్ ఇన్ ద గవర్నెన్స్ ప్రాసెస్ ఆల్సో. ఈ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ సిస్టమిక్ కరప్షన్ ఏదైతే ఉంటుందో, ఈ వీటి వల్ల పబ్లిక్ విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, ఇంటర్ జనరేషనల్ పావర్టీ పెరుగుతుంది. ఈ పర్టికులర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, దిస్ పర్పేచుయేట్స్ ద సైకిల్ ఆఫ్ ద పావర్టీ. సో ఇట్ ట్రాన్స్లేట్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ హెల్త్ మీద, వాళ్ళ లైవ్లీహుడ్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో దే విల్ బి ట్రాప్డ్ ఇన్ దట్ సోషియో ఎకానమిక్ ఎక్స్క్లూజన్ ఓన్లీ. ఓకే, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది? ఇంక్లూజివ్ డిజిటైజేషన్ తీసుకురావాలి. ఓకే, వీ హ్యావ్ టు ఎన్షూర్ డిజిటైజేషన్. Okay, we should not exclude the marginalized sections of the society. ఆఫ్లైన్ ఆల్టర్నేటివ్స్ ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. డాక్యుమెంటేషన్ బర్డెన్ ని తగ్గించాలి. ఓకే, వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద మానిటరింగ్ అండ్ ది అకౌంటబిలిటీ మెకానిజమ్స్. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ ని తీసుకురావాలి, మెయిన్లీ సప్లై చైన్స్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడానికి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అవసరం. ఎన్జిఓస్ అండ్ లోకల్ లెవెల్ పీపుల్ ని కూడా మనం పార్టిసిపేట్ చేయనివ్వాలి, సో దాట్ దే కెన్ ఆల్సో యాక్చువల్లీ ఎన్షూర్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ సచ్ స్కీమ్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ సమ్ సిస్టమిక్ ఇన్ఎఫిషియన్సీస్ ఆల్సో. రేషన్ కార్డ్ ఇష్యూయన్స్ ని డిలే చేయకూడదు, ఖచ్చితంగా 30 days టైం లైన్ లో ఇచ్చేయాలి. డీలేస్ ని, ఇర్రెగ్యులారిటీస్ ని తగ్గించాలి. కరప్షన్ ని కంబాట్ చేయడానికి సర్టెన్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ స్ట్రెంథెన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆల్సో. వీ కెన్ బ్రింగ్ సమ్ రిఫార్మ్స్ ఇన్ ద పీడిఎస్ సిస్టమ్. ఓకే, so this is the discussion for this particular article. So based on the discussion that we have made, so try to solve this UPSC mains question. So the public distribution system plays a critical role in ensuring food security in India. Right, ikkada varaku identi, it is just a statement. So what is the question? However, its implementation is marred by inefficiencies. ఓకే, ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి, కరప్షన్ అనేది ఉంది, ఎక్స్క్లూజన్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒకటి కరప్షన్ జరుగుతుంది, ఒకటి ఇన్ఎఫిషియన్సీస్ ఉంటున్నాయి, వల్నరబుల్ సెక్షన్స్ ఎక్స్క్లూడ్ అవుతున్నారు. ఓకే, సో అనలైజ్ దీస్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ని ఎస్పెషల్లీ ఇన్ఎఫిషియన్సీస్ గురించి, కరప్షన్స్ గురించి, ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి హైలైట్ చేస్తూ యూ హ్యావ్ టు రైట్ ద ఛాలెంజెస్. సో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అడ్రస్ ఇన్ ద బాడీ పార్ట్ ఇస్ ద ఛాలెంజెస్ ఇస్ ఇన్ ద PDS system. You can write the examples of Bihar, Jharkhand and also the UP that we have discussed in the discussion. Okay, and you have to suggest some measures. So challenges ఏమున్నాయి, measures ఏమున్నాయి అనేది మీరు రాయాలన్నమాట. ఓకే, ఇంట్రొడక్షన్ లో పీడిఎస్ సిస్టమ్ గురించి, 2013 యాక్ట్ గురించి, ఓకే, రైట్ టు ఫుడ్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తూ యూ కెన్ రైట్ 1 or 2 points అబౌట్ ది అడ్వాంటేజెస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయకండి. 1 or 2 points ఇస్ ఎనఫ్. దాని తర్వాత వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ ద ఛాలెంజెస్, దెన్ యూ కెన్ రైట్ ద మెజర్స్. ఓకే, దెన్ యూ కెన్ అన్ ద ఆన్సర్. ఓకే, కన్క్లూజన్ రాసి సెండ్ చేసేయచ్చు. సో దట్ వర్డ్ లిమిట్ ఇస్ 250 words అనమాట. ట్రై టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at the second topic, river interlinking, the fount of environmental disaster. So let's have an analysis on this particular topic. So recently మనకు తెలిసిందే Prime Minister Narendra Modi garu, he has actually inaugurated this project of Ken Betwa link. Okay, సో అయితే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఈ న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో బేసిక్ గా మనకి రివర్ ఇంటర్లింకింగ్ అనేది ఎందుకు అవసరం? సో మనకి దెర్ ఆర్ 2 types of rivers in India. సో బేసికలీ మనకి సీజనల్ రివర్స్ ఉంటాయి, ఓకే, పెరీనియల్ రివర్స్ అనేవి ఉన్నాయి. సో పెరీనియల్ రివర్స్ అంటే దే ఆర్ యాక్చువల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది హిమాలయన్ జోన్. సో మెయిన్లీ అవి మనకి అన్సీజనల్, లైక్ సీజనల్ రివర్స్ అని కాకుండా ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్. బట్ మాన్సూనల్ టైమ్స్ లో మెయిన్ గా మనకి అక్కడ ఫ్లడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట. Okay, and in the seasonal times, in the seasonal rivers, mainly the southern part of India లో ఉన్న seasonal rivers ఏవైతే ఉంటాయో, సో నార్మల్ టైమ్స్ లో, మాన్సూనల్ టైమ్స్ లో వెల్ అండ్ గుడ్ గా ఉంటుంది. బట్ నార్మల్ టైమ్స్ లో ఏమవుతుంది అంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద డ్రాట్స్ అనమాట. అంటే ఇన్ ఇండియా వీఆర్ ఫేసింగ్ డ్యూయల్ challenges. Mainly one is with respect to droughts, one is with respect to floods. Okay, so there are some places which are actually suffering because of the floods, and there are some places who are suffering because of the droughts. So ఈ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి మనం రివర్ ఇంటర్లింకింగ్ అనే ఒక ఐడియాలజీతో ముందుకు వచ్చామన్నమాట. సో ఈ పర్టికులర్ రివర్ ఇంటర్లింకింగ్ లో మనం ఏం చేస్తామంటే విల్ యాక్చువల్లీ లింక్ ద వన్ రివర్ విత్ ది అదర్, సో దాట్ ఒక దగ్గర ఫ్లడ్స్ కంట్రోల్ చేయొచ్చు, ఇంకో దగ్గర డ్రాట్స్ ని కంట్రోల్ చేయొచ్చు అని. ఓకే,
అయితే దీన్ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ని అమలు చేయడానికి మనము నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది తీసుకొచ్చాం 1980లో. సో దీంట్లో ఆల్మోస్ట్ 30 రివర్స్ ని లింక్ చేద్దామని ఒక ప్రాజెక్ట్ తో ఒక ఐడియాతో ముందుకు వచ్చామన్నమాట. ఓకే, సో ద కేన్ బేత్వా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ అ క్రూషియల్ వన్ అవుట్ ఆఫ్ ద 30. సో ఈ కేన్ బేత్వా ప్రాజెక్ట్ లో వీఆర్ లింకింగ్ కేన్ రివర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, కేన్ రివర్ ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్ లో ఉంటుంది. అక్కడ నుంచి బేత్వా రివర్ యూపీలో ఉంటుంది, అక్కడికి లింక్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సో అక్కడ మనము ప్రాపర్ గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ కి హెల్ప్ అవుతుంది, హైడ్రో పవర్ ఎనర్జీ జనరేషన్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, బెనిఫిట్స్ ఏముంటాయి? సో బేసిక్ గా మనము ఈ రివర్ ఇంటర్లింకింగ్ చేయడం వల్ల వీ కెన్ అడ్రస్ ద వాటర్ స్కేర్సిటీ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అండ్ వీ కెన్ ఎన్హాన్స్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, రూరల్ లైవ్లీహుడ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఆల్సో ఫ్లడ్ డ్యామేజ్ ని కూడా మనం తగ్గించవచ్చు. బట్ దెర్ ఆర్ సర్టెన్ కన్సర్న్స్. సో వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్? ఎకలాజికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ కేన్ బేత్వా రివర్ లింకేజ్ వల్ల దేర్ ఇస్ అ సబ్మర్జెన్స్ ఆఫ్ ద పన్నా టైగర్ రిజర్వ్స్. దాని వల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్, సో ఏమవుతుంది, మధ్యలో ఉన్న విలేజెస్ ని మనం డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో ఓవర్ 20,000 పీపుల్ ఆర్ ఫేసింగ్ డిస్ప్లేస్మెంట్ వితౌట్ అడిక్వేట్ రీహాబిలిటేషన్ ప్లాన్స్. ఓకే, అడిక్వేట్ రీహాబిలిటేషన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఆల్సో కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ కేన్ బేత్వా రివర్ ప్రాజెక్ట్ ఇస్ 44,605 crores. ఓకే, ఇవి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దెర్ ఆర్ సమ్ ఫెడరల్ డిస్ప్యూట్స్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు దిస్. సో స్టేట్స్ విత్ సర్ప్లస్ వాటర్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అపోజింగ్ ద డైవర్జన్ టు దీస్ పర్టికులర్ డెఫిసిట్ రీజన్స్. ఓకే, so these are certain issues that are there with respect to this river water linking projects. Okay, అయితే ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి GS3లో కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, డిగ్రేడేషన్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ ఏరియాస్ తో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ డైరెక్ట్లీ లింక్ టు డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ కాన్సెప్ట్ or background of this particular issue, so it was proposed 130 years ago by Sir Arthur Cotton anamata. Interwater river linking projects gurinchi 130 years ago ne proposal వచ్చిందన్నమాట for irrigation in mainly Godavari and Krishna river valleys. So this got evolved through ideas of M Vishweshwaraya in the earlier the 20th century. Later ఇది కాన్సెప్షియలైజ్ అయింది ఎప్పుడు అని అంటే 1970s లో త్రూ నేషనల్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్. తర్వాత సో మెయిన్ గా యాజ్ వీ హావ్ ఇన్స్టిట్యూషనలైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఓకే, వాటర్ రిసోర్సెస్ కి ఒక మినిస్ట్రీ అనేది వచ్చినాక ఈ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనము అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించామన్నమాట. సో from this particular project what we'll do is we'll transfer surplus waters ఏవైతే ఉంటాయో మెయిన్లీ ద హిమాలయన్ రివర్స్ నుంచి పెనిన్సులర్ రివర్స్ కి మనం మెయిన్ గా డ్రాట్ ప్రోన్ రీజన్స్ కి సర్ప్లస్ వాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ ఇస్ వన్ సచ్ అ ప్రాజెక్ట్. సో దీంట్లో మనం 45,000 crores ని ఖర్చు పెడుతున్నాం. సో ఇది 2024 లో లాంచ్ చేశారు టు ట్రాన్స్ఫర్ వాటర్ ఫ్రమ్ కేన్ రివర్ టు ద బేత్వా రివర్. ఓకే, సో దీంట్లో మనము విల్ కన్స్ట్రక్ట్ డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ అనేది పన్నా టైగర్ రిజర్వ్ నుంచి క్రాస్ అవుతుంది. దీనివల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎకలాజికల్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కన్సర్న్స్. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్? మరి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే వాటర్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ లో ఉన్న వాటర్ లాగింగ్ ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ వీ కెన్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ దట్ సర్ప్లస్ వాటర్ టు ద డెఫిసిట్ ఏరియా సో దట్ అక్కడ కూడా ఇరిగేషన్ కి మిగతా వాటికి యూజ్ అవుతుంది. అగ్రికల్చర్ అండ్ ఎకానమీ గ్రోత్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. మెయిన్ గా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో మనము ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని బూస్ట్ చేయొచ్చు. దిస్ కెన్ ఇన్షూర్ ద ఫుడ్ సెక్యూరిటీ, రూరల్ లైవ్లీహుడ్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో అగ్రికల్చర్ అవుట్పుట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో వీ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ ద మాన్సూనల్ రెయిన్ఫాల్. అండ్ ఫ్లడ్ అండ్ డ్రాట్ మేనేజ్మెంట్, సో ఫ్లడ్స్ ని డ్రాట్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కట్టడంలో, డ్యామ్స్, కెనాల్స్ వీటిని కట్టడంలో మనకి చాలా లేబర్ అనేది అవసరం ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వస్తుంది. దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద లోకల్ ఇండస్ట్రీస్ ఆల్సో. హైడ్రో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ కూడా ఉంటాయి. మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాజెక్ట్స్ లైక్ కేన్ బేత్వా లింక్ దిస్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఫర్ ద పవర్ జనరేషన్ ఆల్సో. ఎనర్జీ షార్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము అడ్రస్ చేయొచ్చు అనమాట. సో బికాస్ ఆఫ్ ది రివర్ ఇంటర్లింకింగ్. But there are certain challenges with respect to this. Okay, so what are those challenges? First thing is environmental concerns ఉన్నాయి. Okay, as per the article, mainly they are focusing upon the concerns anamata. So there is a loss of ecosystem. For example, Panna Tiger Reserve అనేది సబ్మర్జ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి, అక్కడ ఉన్న ఎండేంజర్డ్ స్పీసెస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ దెర్ ఇస్ అ రిడక్షన్ ఇన్ ద వెట్లాండ్ ఏరియాస్ ఆల్సో.
ఓకే, ఈకోసిస్టమ్ సర్వీసెస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ as ఫ్లడ్ కంట్రోల్ అండ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ కి హెల్ప్ అవుతాయి ఫారెస్ట్. బట్ వీఆర్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ facing, like we are making this particular threat on the forest areas. Okay, so altered hydrological cycles, so disruption of natural river flow. So basic గా natural river flow ని మనం డిస్టర్బ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కి erosion వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ డెల్టాస్ లో మనకి దేర్ కెన్ కాజ్ అన్ ఎరోషన్ ఇన్ ద డెల్టా రీజన్స్. ఓకే, దేర్ కెన్ బి అ రిజల్ట్ ఆఫ్ డెల్టాస్, ఎరోషన్ ఇన్ ద డెల్టాస్. ఓకే, అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి సంబంధించి రిడక్షన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, క్లైమేట్ ఇంపాక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. రివర్ సిస్టమ్స్ ని ఆల్టర్ చేస్తే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా అయ్యే ప్రమాదం అనేది ఉందన్నమాట. సో దేర్ కెన్ బి ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఆల్సో. దీనివల్ల డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎకనామిక్ అండ్ టెక్నికల్ feasibility of this particular project, ఇది ఆల్మోస్ట్ 45,000 crores ని ఖర్చు చేసి దీన్ని మనం ఇనాగ్రేట్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. ఓకే, దిస్ విల్ పుట్ ఎ స్ట్రెయిన్ ఆన్ ద పబ్లిక్ ఎక్స్చెకర్. So this will divert the funds from the critical areas like health and education towards these particular projects. And underutilization risks. So poorly maintained infrastructure and inaccurate water availability estimates could lead to underutilized facilities. Okay, so basic గా infrastructure కి చాలా ఖర్చు అవుతుంది అండ్ మెయింటైన్ చేయడానికి కూడా లాట్ ఆఫ్ ఫినాన్సెస్ అనేవి అవసరం పడతాయి అనమాట. If you look at the lessons from the global failures also, so the channelization of కిసిమి రివర్ ఇన్ ద ఫ్లోరిడా లెడ్ టు ఈకోసిస్టమ్ కొలాప్స్. సో ఫ్లోరిడాలో మనకి కిసిమి రివర్ యొక్క ఛానలైజేషన్ వల్ల లాట్ ఆఫ్ ఎకలాజికల్ ఇంపాక్ట్ అనేది పడింది అనమాట. ఓకే, అండ్ రీస్టోర్ చేయడానికి చాలా కాస్ట్ అనేది పడింది. నెక్స్ట్ అరల్సీ డిజాస్టర్ చూసాం. సో బికాస్ ఆఫ్ ద వాటర్ డైవర్షన్ ఫర్ ఇరిగేషన్ ఫ్రమ్ ది అరల్సీ దెర్ వాజ్ అ డిజాస్టర్ దట్ టుక్ ప్లేస్. ఓకే, దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, లోకల్ లైవ్లీహుడ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడడం చూసాం. సో గ్లోబల్ ఎగ్జాంపుల్స్ చూసినా మనకి దిస్ హ్యాస్ బికమ్ మోస్ట్లీ ఇట్స్ ఇస్ అ ఫెయిల్యూర్ అనమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది? ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ తీసుకురావాలి. ఒక హాలిస్టిక్ ఫ్రేమ్వర్క్స్ ని తీసుకురావాలన్నమాట. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. సో ఇంక్లూడ్ గవర్నమెంట్స్, లోకల్ కమ్యూనిటీస్, ఎన్జిఓస్ అండ్ ఆల్. సో వాళ్ళందరూ కలిసి కన్సల్ట్ అయ్యి ఒక ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ని తీసుకురావాలి, ఒక ఫ్రేమ్వర్క్ ని తీసుకురావాలన్నమాట. సో బేసిక్ గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎందుకు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, సర్ఫేస్ వాటర్ ఉంటుంది. సో డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, ట్రీట్ దెమ్ టుగెదర్. ఓకే, సో ప్రతి వాటర్ యూసేజ్ ని మీరు ఒకటే ఫ్రేమ్వర్క్ కిందకి తీసుకురావాలన్నమాట. సో దట్ వీ కెన్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ వాటర్ ఎఫిషియన్సీ, వీ కెన్ రెడ్యూస్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్. ఓకే, అడ్వాన్స్డ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ మీద మనం దృష్టి పెట్టొచ్చు, స్టోరేజ్ టెక్నిక్స్ మీద కూడా మనము దృష్టి పెట్టొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ కమింగ్ అప్ విత్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో అలాంటి ఏరియాస్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్, వీ కెన్ యాక్చువల్లీ కోఆర్డినేట్ విత్ దెమ్. ఓకే, సో వీ కెన్ యాక్చువల్లీ మేక్ దెమ్ ఓకే యాజ్ అ పార్ట్నర్ టు డూ ద వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. And we have to focus on water efficiency, we have to reduce wastages and all. Okay, interstate cooperation అనేది కూడా important. We have to foster cooperative federalism. So ఏదైనా మెకానిజమ్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసే ముందు దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ది కోఆపరేషన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆల్సో. అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ని కూడా మనం అమెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ జాయింట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్స్ అనేవి కూడా అవసరం. సో వీ హ్యావ్ టు ఎన్షూర్ కాంప్రహెన్సివ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్. సో బిఫోర్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఈఐఏ మెకానిజమ్స్ ని కొంచెం స్ట్రెంథన్ చేయాలన్నమాట. దే హ్యావ్ టు డూ అ స్ట్రాంగ్ అసెస్మెంట్స్. ఓకే, మిటిగేషన్ స్ట్రాటజీస్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ లాస్ అండ్ ది క్లైమేట్ రిస్క్ ని కూడా మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్. ఏముంటే బాగుంటుంది? ఓకే, డీసెంట్రలైజ్డ్ వాటర్ సొల్యూషన్స్ తో మనం ముందుకు రావచ్చు అనమాట. వీ హ్యావ్ టు ప్రమోట్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, రీజువనేషన్ అండ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్ ని రీజువనేట్ చేయాలి మనము. ఓకే, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ని మనం యూజ్ చేయొచ్చు, లైక్ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్. సో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు రాదర్ దాన్ ఇంటర్లింకింగ్. ఓకే, మోడర్న్ టెక్నాలజీస్ ని కూడా మనము ఓకే డిప్లాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డీసాలినేషన్ ప్లాంట్స్, వాటర్ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో దీని వల్ల న్యాచురల్ వాటర్ బాడీస్ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. హైడ్రలాజికల్ మోడలింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. వీ హ్యావ్ టు లెవరేజ్ ది అడ్వాన్స్డ్ హైడ్రలాజికల్ మోడలింగ్ సో దట్ వాటర్ ప్లానింగ్ ని మనం ఎఫిషియెంట్ గా చేయొచ్చు. గ్లోబల్ ప్రాక్టీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ యొక్క వాటర్ మేనేజ్మెంట్ సక్సెస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి. ఓకే, విచ్ ఇంటిగ్రేట్స్ డీసాలినేషన్, ఇరిగేషన్ ఎఫిషియన్సీ అండ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. సో డీసాలినేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, ఇరిగేషన్ ఎఫిషియన్సీ
ఎఫిషియన్సీ మీద దృష్టి పెట్టారు, అలాంగ్ విత్ ద పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనమాట. రిఫారెస్టేషన్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా ప్రొటెక్షన్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అప్స్ట్రీమ్ క్యాచ్మెంట్స్ in order to reduce the soil erosion, and we have to maintain the river flow. So these can be the sustainable alternatives. Okay, instead of coming up with the interstate river water projects, we can come up with these alternatives in order to decrease the effects on the environment. Okay, so I hope you have understood this particular topic in detail. Already మనం లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం, బట్ ఇట్ హాస్ బీన్ అ లాంగ్ టైమ్ దట్ వీ హావెంట్ డిస్కస్డ్, అందుకే నేను మళ్ళీ డిస్కస్ చేశాను డీటెయిల్ గా. ఓకే, సో లెట్ us look at another article. Cripple and Satil అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ స్పీకింగ్ అబౌట్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి GS2 లో గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే టాపిక్స్ కి లింక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యాక్చువల్లీ లింక్ విత్ ద GS2 and GS4 ఆల్సో. ఓకే, so if you look at the features, first of all let's see the features of the Right to Information Act of 2005. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేస్తుంది, అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద సిటిజన్ పార్టిసిపేషన్. సో దీనివల్ల గవర్నెన్స్ విల్ ట్రాన్స్లేట్ టు ద గుడ్ గవర్నెన్స్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద స్కోప్? మరి ఇది ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు? మనము వీ కెన్ అప్లై ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫర్ ఆల్ ది పబ్లిక్ అథారిటీస్ విచ్ ఆర్ దేర్ ఎట్ ది సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో ద లోకల్ లెవెల్. ఈ 3 లెవెల్స్ లో ఉన్న పబ్లిక్ అథారిటీస్ మీద కూడా దీన్ని మనము అప్లై చేయొచ్చు అనమాట. అండ్ వీ కెన్ ఇంక్లూడ్ ద NGOs ఆల్సో. NGOs మీద కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకే, బికాస్ NGOs చాలా మట్టుకు దే విల్ రిసీవ్ ద గవర్నమెంట్ ఫండింగ్. సో ఏవైతే గవర్నమెంట్ ఫండింగ్ ని రిసీవ్ చేసుకుంటున్నాయో, సో దే ఆర్ ఎలిజిబుల్, దే విల్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ and the ambit of the right to information. So right to access is a part of right to information. So citizens evaraithe unnaro, like me and you, we can request the information from any public body or any public authority within 30 days of the application submission. So manam oka roju apply chesi, we can actually ask our query, we can seek the information from the government, okay, with regards to something. Okay, so daniki meek 30 days lopu reply anedi ravalannamata. Okay na? So for example, there are some exemptions also. So information affecting the national security, sovereignty and personal privacy ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనము ఎగ్జామ్ చేస్తాం రైట్ టు ఇన్ఫర్మేషన్ అంబిట్ నుంచి. ఓకే, అండ్ దీని కింద మనకు సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ని కూడా మనం సెటప్ చేసుకోవడం జరిగింది. దెర్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్ సెటప్ టు అడ్రస్ ది అపీల్స్ అండ్ ద గ్రీవెన్సెస్ అనమాట. సో పబ్లిక్ అథారిటీస్ మస్ట్ సోమో టు డిస్క్లోజ్ సెవరల్ కేటగిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్ అనమాట. ఇందులో సెక్షన్ 4 లో ఏం చెప్తున్నారు అంటే, ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ కూడా ఉండాలి. పబ్లిక్ అథారిటీస్ ఎవరు అడగక ముందే సోమోటుగా దే హ్యావ్ టు డిస్క్లోజ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే కెన్ బి అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఓకే, బట్ ఈ ఆర్టికల్లో ఏం హైలైట్ చేస్తున్నారంటే, దెర్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్. ఒకటి వచ్చేసి వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్స్ చూస్తున్నాం. ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పొజిషన్స్ లో వేకెన్సీస్ అనేవి ఏర్పడుతున్నాయి. థౌజండ్స్ ఆఫ్ పెండింగ్ అపీల్స్ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ పర్సనల్. ఓకే, అండ్ ఆల్సో ప్రొవిజన్స్ ఆర్ ఆల్సో డైల్యూటెడ్. సో అమెండ్మెంట్స్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో, దిస్ ఆర్ రెడ్యూసింగ్ ద ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. దీనివల్ల అటానమీ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ రిఫార్మ్స్ దట్ ఆర్ బాట్. ఓకే, బ్యూరోక్రాటిక్ రెసిస్టెన్స్ చూస్తున్నాం. సో వీ హ్యావ్ సీన్ పబ్లిక్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డిలేస్ చేస్తున్నారు, డినై చేస్తున్నారు. ఓకే, దే ఆర్ నాట్ కంప్లైయింగ్ విత్ ద రూల్స్ దట్ ఆర్ దేర్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అండ్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. పీపుల్ లో కూడా నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు, ఎస్పెషల్లీ హూ ఆర్ దేర్ ఇన్ ద రూరల్ ఏరియాస్. వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ని సీక్ చేయాలో అనేది కూడా తెలియదు అనమాట. ఓకే, అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో, దే ఆర్ ఆఫెన్ ఫేసింగ్ సర్టన్ ఛాలెంజెస్ బికాస్ ఆఫ్ ది వైలెన్స్, హరాస్మెంట్, ప్రొటెక్షన్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల ఫర్ ద విజిల్ బ్లోవర్స్. ఓకే, విజిల్ బ్లోవర్స్ కి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల సో దే ఆర్ ఫేసింగ్ సర్టన్ థ్రెట్స్ అనమాట. సో హూ ఆర్ విజిల్ బ్లోవర్స్ అండి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పబ్లిక్ కంపెనీలో ఎక్కడైనా ఎవరైనా పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, సీక్రెట్లీ దే కెన్ ఇన్ఫార్మ్ సర్టన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఆర్ ఏదైనా ప్రాక్టీసెస్ ఇల్లీగల్ గా జరిగినప్పుడు దే కెన్ ఇన్ఫార్మ్ టు ది పోలీస్ ఆర్ రైట్ ఇన్ఫర్మేషన్ గ్రీవియన్స్ రిడ్రెసల్, సో ట్రైబ్యునల్స్ లో ఎక్కడైనా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో కానీ వీళ్ళ నేమ్స్ ని బయట పెట్టకూడదు. బట్ ఈ ప్రొటెక్షన్, ఈ విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్స్ కి ఎఫెక్టివ్ మెకానిజమ్స్ ఇండియాలో లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో, సో దే ఆర్ బీన్ థ్రెటెండ్ అనమాట. ఓకే, వాళ్ళని చంపేస్తున్నారు. సో దానివల్ల ఎవరైనా ముందుకొచ్చి విజిల్ బ్లో చేయాలనుకున్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఓకే, సో దెర్ ఆర్ ల్యాక్ ఆఫ్ mechanisms with respect to the protection of whistleblowers. And digitization kuda limited ga undadam because of the absence of integrated digital platforms, RTI application kosam, tracking kosam, there is a problem anamata. Okay,
So these are certain barriers or challenges with respect to right to information. And రైట్ టు ఇన్ఫర్మేషన్ వీక్ గా ఉండడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, సో ట్రాన్స్పరెన్సీ మీద హర్డిల్ అనేది ఉంటుంది, ఓకే, అకౌంటబిలిటీ అనేది ఉండదు, సిటిజన్స్ డిసెంగేజ్మెంట్ పెరిగిపోతుంది, సిటిజన్స్ కెనాట్ పార్టిసిపేట్, దెర్ బి డిస్కరేజ్డ్ టు పార్టిసిపేట్, జుడిషియల్ బ్యాక్లాగ్ అనేది ఎక్కువగా అయిపోతుంది, హైయర్ నంబర్ ఆఫ్ అపీల్స్ విల్ యాక్చువల్లీ బర్డెన్ ద కోర్ట్స్ అండ్ కమిషన్స్ ఆల్సో, డెమోక్రాటిక్ డెఫిసిట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ టు ఫిల్ ద వేకెన్సీస్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అండ్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. అటానమీని స్ట్రెంథెన్ చేయాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకురావాలి, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద సిటిజన్స్, ఎస్పెషలీ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేయాలి, విజిల్ బ్లోవర్స్ కి ప్రొటెక్షన్ అనేది తీసుకురావాలి, ప్రాపర్ మెకానిజమ్స్ తీసుకురావాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ ద ప్రొయాక్టివ్ డిస్క్లోజర్, ఓకే, డిజిటైజేషన్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గవర్నెన్స్ అండ్ రియల్ టైమ్ డిస్క్లోజర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. జుడిషియల్ ఓవర్ సైట్ అనేది పెరగాలి, ఓకే, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అకౌంటబిలిటీ ఫర్ బ్యూరోక్రాటిక్ డీలర్స్, దానివల్ల డీలేస్ అనేవి తగ్గిపోతాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది, ఓకే. So this is about this particular article. So let's look at another article. China's long game in Africa అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇన్ దిస్ ఆర్టికల్ ద రైటర్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ అపాన్ చైనాస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్రికా అనమాట. సో ఆఫ్రికాలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి మెయిన్ గా త్రూ ఇనిషియేటివ్స్ లైక్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్, ఓకే. సో how this particular influence is altering the global geopolitics and how it will impact India అనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట, ఓకే. సో దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందులో మనకి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్ లో భాగంగా మనం దీన్ని రిలేట్ చేసుకోవచ్చు, ఓకే, మెయిన్లీ, ఓకే. సో ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు అండ్ ఇండియా నైబర్హుడ్ రిలేషన్స్ లో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ డైమెన్షన్స్ ఆఫ్ చైనాస్ ఎంగేజ్మెంట్ ఇన్ ఆఫ్రికా, ఏ విధంగా ఇది ఆఫ్రికాలో ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ తో ముందుకు వచ్చింది అనమాట. సో దర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పొలిటికల్ ట్రైనింగ్ స్కూల్స్ లైక్ వాలిము జూలియస్ లీడర్షిప్ స్కూల్, ఓకే, ఇలాంటి స్కూల్స్ తో ముందుకు వచ్చింది. మెయిన్లీ తంజానియాలో 2022లో తీసుకొచ్చింది ఇనిషియేటివ్ చైనా, ఓకే. సో ఇట్ ఎయిమ్డ్ ఎట్ ట్రైనింగ్ ఆఫ్రికన్ పొలిటికల్ లీడర్స్ ఆల్సో, సో అండర్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీస్. అండ్ దెర్ ఈస్ అ renovation of African institutions also, for example Herbert School of Ideology in Zimbabwe. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తో, ఓకే, ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ తో చైనా ఆఫ్రికాలో వచ్చింది అనమాట, ముందుకు వచ్చింది. నెక్స్ట్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. సో చైనా నర్చర్స్ రిలేషన్స్ విత్ బోత్ రూలింగ్ పార్టీ అండ్ ఆపోజిషన్ పార్టీస్ తో కూడా ఈక్వల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట, సో దట్ ఇట్ కెన్ సేఫ్ గార్డ్ ఇట్స్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద పొలిటికల్ ట్రాన్సిషన్స్ ఆల్సో, ఓకే. ఒక పార్టీ ఇంకో పార్టీకి చేంజ్ అయినప్పుడు కూడా దాని రిలేషన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఇద్దరు పార్టీస్ తో ఈక్వల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తుంది, okay. It is facilitating study tours to the African leaders also, mainly to understand the Chinese governance systems and to foster the ties between the two nations. So it is helping them through the tours also. ఎకానమిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ రైల్వేస్, హైవేస్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తుంది అండర్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కెన్యాస్ ఫారెన్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ సింబలైజింగ్ 60 years of bilateral relations, okay. So there was an establishment of this particular headquarters by China. Trade expansion. So China trade strategy is playing a key role in order to expand their trade, okay. Natural resources supplier ga Africa towards the China ga మారుతుంది అనమాట, లైక్ ఆఫ్రికా నుంచి న్యాచురల్ రిసోర్సెస్ ని చైనా తీసేసుకుంటుంది, ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటుంది. డెట్ డిప్లొమసీ. చైనీస్ లోన్స్ ఫర్ లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో చైనా ఏం చేస్తుందంటే ఆఫ్రికాలో నేషన్స్ లో కన్స్ట్రక్ట్ చేసే లార్జ్ స్కేల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట, ఓకే. So this is economic influence. So there is a military cooperation also. So while military influence is subtle only, but China has established military bases like for example Djibouti. ఇలాంటివి in order to increase its strategic presence. So it is putting efforts in a military cooperation also. కల్చరల్ డిప్లొమాసీ కూడా ఉంది, కల్చరల్ ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ తో ముందుకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఈ ఎఫర్ట్స్ ఏదైతే చైనా పెడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సైనోసెంట్రిక్ వరల్డ్ ఆర్డర్, వీటి వల్ల కూడా గ్లోబల్ సిస్టమ్ వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట, ఓకే. సో హౌ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంప్లికేషన్ ఆన్ ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో స్ట్రాటజిక్ కాంపిటీషన్. సో చైనా డీప్ టైస్ ఏవైతే ఉంటాయో విత్ ఆఫ్రికా, ఇట్ ఛాలెంజెస్ ద ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాంటినెంట్, ఎస్పెషల్లీ ఈస్ట్ ఆఫ్రికాలో మన
థ్రెట్ అనేది, మన టైస్ కి థ్రెట్ అనేది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ చైనా ఇస్ ఇన్వెస్టింగ్ అ లాట్, ఫర్ ఎగ్జాంపుల్ విత్ ప్రాజెక్ట్స్ లైక్ జిబోటి మిలిటరీ బేస్. సో దీని వల్ల ఏమవుతుంది, సో చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అనేది ఒక స్ట్రెంగ్ అప్ అవుతుంది అనమాట. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఆఫ్రికా ఇస్ ఆల్సో ఏ క్రిటికల్ పార్ట్నర్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ. ఓకే, ఇండియా ఎనర్జీ నీడ్స్ కి, ట్రేడ్ నీడ్స్ కి కూడా ఆఫ్రికా మీద మనం చాలా డిపెండ్ అయి ఉంటున్నాం కొన్నిసార్లు. సో దీని వల్ల మనకి చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వల్ల ఇండియాకి ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ది ఆఫ్రికా. ఓకే, గ్లోబల్ గవర్నెన్స్ పరంగా చూసుకుంటే, సో చైనాస్ డామినెన్స్ ఇన్ ఆఫ్రికన్ డిప్లొమసీ ఇస్ వీకనింగ్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు గార్నర్ సపోర్ట్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. ఓకే, కౌంటర్ మెజర్స్ బై ఇండియా. సో అందుకే మనం ఇండియా ఏం చేసామనంటే, వీ హ్యావ్ ప్రయోరిటైజ్డ్ ఆఫ్రికా. ఫర్ example, we have come up with initiatives like India Africa Forum Summit. So we are investing on education, healthcare, IT, maritime ties ni kuda manam strengthen cheyadaniki try chestunnam anamata. So ilanti lot of initiatives valla India want to counter the Chinese influence in Africa also. So what should be the way forward? Inkem cheste baaguntundi. So India ఆఫ్రికా తోటి కెపాసిటీ బిల్డింగ్ లో ఎంగేజ్ అవ్వాలి. ఓకే, వీ హ్యావ్ టు ట్రైన్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది ఆఫ్రికన్ స్టూడెంట్స్, డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ స్కీమ్స్ కింద వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ అన్ అగ్రిమెంట్ విత్ ది ఆఫ్రికన్ నేషన్స్, కొలాబరేటివ్ ఫోరమ్స్ ని యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండో ఆఫ్రికా ఫోరం సమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం స్ట్రెంథన్ అప్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు కౌంటర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో డిప్లొమాటిక్ గా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో మల్టీపోలారిటీ మీద ప్రమోట్ చేయాలి. ఓకే, ఇండియా అలాంగ్ విత్ ద అదర్ డెమోక్రసీ షుడ్ అడ్వకేట్ ఫర్ ది మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్. సో అందరినీ ఎంకరేజ్ చేయడం వల్ల వీ కెన్ ఆఫర్ అన్ ఆల్టర్నేటివ్ టు చైనా సెంట్రల్ మోడల్ అనమాట. ఓకే, సాఫ్ట్ పవర్ డిప్లొమాసీ మీద మనం దృష్టి పెట్టాలి. వీ హ్యావ్ టు డూ కల్చరల్ ఎక్స్చేంజెస్, హిస్టారికల్ టైస్ ని షేర్ చేసుకోవాలి, పీపుల్ టు పీపుల్ కనెక్షన్ ని స్ట్రెంథెన్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద గుడ్ విల్ ఫ్రమ్ దెమ్. ఓకే, so regional cooperation. Okay, we have to collaborate with some Africa nations, mainly manam sustainable practices kosam, transparency kosam వాళ్ళతో మనము tie up అవ్వాలన్నమాట. So these are the certain steps that India can make in order to counter Chinese influence in this African area. Okay, so now let's look at another article. Why is deciphering the Indus script important in ఒక article రావడం జరిగింది. So this is directly linked to GS1 point of view, Indian culture, which covers salient aspect of art forms, literature and architecture. ఈ పర్టికులర్ టాపిక్ కి మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్? ఎందుకు ఇది సడన్ గా ఈ ఆర్టికల్ రావడం జరిగింది? సో రీసెంట్ గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఆల్మోస్ట్ 5 million ప్రైజ్ ని అనౌన్స్ చేశారనమాట for the people who successfully deciphered this IVC script. Okay, so this initiative celebrates the 100th anniversary of IVC discovery. IVC discover చేసి, ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని డిస్కవర్ చేసి 100 years అవుతుంది కాబట్టి ఆ ఒకేషన్ లో ఈ 5 million ప్రైజ్ మనీని అనౌన్స్ చేయడం జరిగింది ఫర్ హూ ఎవర్ డెసిఫర్స్ దిస్ ఐవీసీ స్క్రిప్ట్. ఓకే, అండ్ హైలైట్స్ తమిళనాడుస్ హిస్టారికల్ కనెక్షన్స్ టు ది ఇండస్ వ్యాలీ ఆల్సో. ఓకే, వై ఇండస్ స్క్రిప్ట్ మ్యాటర్స్? ఎందుకు మ్యాటర్ ఇది? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనిగ్మాటిక్ అన్డెసిఫర్డ్ స్క్రిప్ట్స్ ఇన్ ద హిస్టరీ. దాన్ని మనం డెసిఫర్ చేయలేకపోతాం ఇప్పటి వరకు. ఓకే, సో బట్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ ఐవీసీ ఆర్ relevant for today's context also. So it is important to decipher the IVC script. Okay, అయితే దాన్ని డీకోడ్ చేసినట్టయితే మనకి క్రిటికల్ ఇన్సైట్స్ దొరుకుతాయి. మెయిన్లీ లాంగ్వేజ్ లో, కల్చర్ లో, గవర్నెన్స్ లో, సోషియో ఎకానమిక్ స్ట్రక్చర్ ఎలా ఉండేదో ఐవీసీ మీద అలాంటి ఇన్సైట్స్ అనేవి మనం కనుక్కోవచ్చు. అండ్ వీ కెన్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ఏన్షియంట్ ఇండియా అండ్ ద గ్లోబల్ సివిలైజేషన్స్ ఆల్సో. మెయిన్లీ అప్పుడున్న ఈజిప్ట్ అండ్ మెసోపొటోమియా సివిలైజేషన్ లో ఏది గొప్పది అని కూడా మనము నిరూపించవచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ స్క్రిప్ట్? ఇండస్ స్క్రిప్ట్ యొక్క కీ ఫీచర్స్ ఏముంటాయి? అక్కడ మనకి ఈ స్క్రిప్ట్ అనేది మెయిన్ గా ఆ టైంలో ఉన్న సీల్స్ మీద, పాటరీ మీద, టేబ్లెట్స్ మీద ఎక్కువగా మనం చూసామన్నమాట. సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని ఎక్కువగా స్టియటైట్ అనే ఒక ఓకే ఆబ్జెక్ట్ తో మేక్ అయ్యాయి. అండ్ దీని మీద ఎక్కువగా పిక్టోగ్రాఫ్స్, సింబల్స్, ఓకే మార్కింగ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇన్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్. అయితే ఇట్ కంప్రైజెస్ ఆల్మోస్ట్ 400 to 600 యునిక్ సైన్స్ అనమాట. షార్ట్ సీక్వెన్సెస్ లో ఇన్ని సైన్స్ ని యూజ్ చేసేవాళ్ళు ఇన్ ఆర్డర్ టు రైట్ ఇట్. ఓకే, మెయిన్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కి ఈ స్క్రిప్ట్స్ ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ లో, రిలీజియస్ సింబల్స్ లో భాగంగా, ఓకే ప్రాపర్టీ మార్కింగ్ లో భాగంగా స్క్రిప్ట్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. కానీ వీఆర్ ఫైండింగ్ సర్టెన్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు డెసిఫరింగ్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ బైలింగ్వల్ టెక్స్ట్. ఓకే, సో బట్ మనకి ఈజిప్షియన్
హీరోగ్లిఫ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో బైలింగ్వాలిటీ అనేది ఉంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ డెసిఫర్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్ అనమాట. షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆర్ మేకింగ్ దెమ్ హార్డర్ టు డిటెక్ట్ దిస్ పర్టికులర్ స్క్రిప్ట్. ఓకే, అన్క్లియర్ లాంగ్వేజ్ ఉంది. సో ఈ ఫ్యామిలీ ఇట్ మైట్ బిలాంగ్స్ టు ద ద్రవిడియన్ ఆర్ ఇండో ఆరియన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ unknown group also. Okay, so that is the reason we are not able to decipher it. Okay, నెక్స్ట్. సో ఒకవేళ మనం దాన్ని డెసిఫర్ చేస్తే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్, ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే హరప్పన్ సివిలైజేషన్ ని మనం అర్థం చేసుకోగలుగుతాం, అక్కడున్న సోషియో పొలిటికల్ స్ట్రక్చర్స్ ని మనము అర్థం చేసుకోగలుగుతాం, గవర్నెన్స్ సిస్టమ్స్ మీద దృష్టి పెట్టగలుగుతాం, ట్రేడ్ నెట్వర్క్స్ ఎలా ఉండేవో మనం కనుక్కోగలుగుతాం, వీ కెన్ డీకోడ్ రిలీజియస్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఆల్సో. ఓకే, వీ కెన్ కనెక్ట్ విత్ అదర్ సివిలైజేషన్స్ ఆల్సో. ఓకే, మెయిన్లీ అప్పుడున్న మెసపటోమియా, ఈజిప్ట్తో ఎలా రిలేషన్ ఉందో అనేది కనుక్కోవచ్చు మెయిన్లీ పర్షియన్ గల్ఫ్ ద్వారా. ఓకే, వీ కెన్ ప్రూవ్ ద హిస్టారికల్ కంటిన్యూటీ ఆల్సో. అప్పుడున్న లాంగ్వేజ్, అప్పుడున్న కల్చర్స్ అనేవి ఇప్పటికీ కూడా దే హ్యావ్, ఇప్పుడున్న ద్రవిడియన్ అండ్ తమిళ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రూట్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయగలుగుతాం. ఓకే, we can actually prove our historical connections with the South Asia also. Okay, and also we can enhance archaeological interpretation. Okay, mainly global academic impact ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, గ్లోబల్ లెవెల్లో అకాడమిక్ ఇంపాక్ట్ కూడా ఈ డెసిఫర్ చేయడం వల్ల ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అండ్ ద కరెంట్ ఎఫర్ట్స్. సో ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది దీన్ని డెసిఫర్ చేయడం. ఓకే, సో బేసిక్గా దెర్ ఇస్ అ ద్రవిడియన్ హైపోథసిస్. సో ద్రవిడియన్ హైపోథసిస్ ప్రకారం స్కాలర్స్ లైక్ ఐరావతం మహాదేవన్ గారు, ఆస్కో పార్పోలా గారు, దే ప్రపోజ్ అ కనెక్షన్ బిట్వీన్ ఇండస్ స్క్రిప్ట్ అండ్ ద ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనమాట. ఇండస్ స్క్రిప్ట్ కి ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్ కి ఒక లింకేజ్ ఉంది అని ఈ పర్టిక్యులర్ హిస్టారియన్స్ పేర్కొనడం జరిగిందనమాట. ఎందుకంటే సిమిలర్ సింబల్స్, సిమిలర్ వొకాబులరీ ఉండొచ్చు అని వాళ్ళు అన్నారు. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎవిడెన్స్. ఓకే, ఈ ద్రవిడియన్ హైపోథసిస్ కి సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవన్నమాట ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ అ లింగ్విస్టిక్ లీనియేజ్. ఓకే, so there are some initiatives in Tamil Nadu archaeological findings indicate connection between IVC in southern part of India. Okay, IVC ki southern India ki linkages ఉన్నాయని చెప్పేసి తమిళనాడు ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ చెప్తున్నాయి అనమాట. సో దే ఇండికేట్ గ్రాఫిటీ మార్కింగ్స్. ఓకే, గ్రాఫిటీ మార్కింగ్స్ ని ఇండికేట్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ సమ్ ప్యారలల్స్ బిట్వీన్ హారప్పన్ సింబల్స్ అండ్ ఆల్సో తమిళ్ కి సంబంధించిన బ్రాహ్మీ స్క్రిప్ట్స్ కి సిమిలారిటీస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారనమాట. Okay, so next one is computational approaches. So use of artificial intelligence and machine learning to analyze the patterns and symbols. So now we can come up with the artificial intelligence. So వాటిని యూజ్ కూడా మనం ప్యాటర్న్స్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, కంపారిటివ్ లింగ్విస్టిక్ ప్రాజెక్ట్స్ ని మనం డెవలప్ చేయగలుగుతాం ఇన్ ఆర్డర్ టు లెర్న్ అబౌట్ ది లాంగ్వేజెస్. ఓకే, రీసెంట్ డిస్కవరీస్ చూసుకుంటే 2022లో తమిళ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ ఇంక్లూడింగ్ ద గ్రాఫిటీ రిసెంబ్లింగ్ ఐవీసీ సింబల్ అట్ వేరియస్ సైట్స్. సో రీసెంట్ గా తమిళనాడు ఆల్రెడీ చెప్పినట్టు తమిళనాడు ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ వాళ్ళు ఏం డెసిఫర్ చేయగలిగారు అని అంటే దెర్ ఆర్ సమ్ లింకేజెస్ బిట్వీన్ ఐవీసీ సింబల్స్ అండ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగారు అనమాట. ఓకే, తమిళనాడులో ఉన్న బ్రాహ్మీ స్క్రిప్ట్ కి హరప్పన్ స్క్రిప్ట్స్ కి సమ్ సిమిలారిటీస్ ఉన్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. ఓకే, సో వాట్ ఈస్ ద కల్చరల్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఇండస్ వ్యాలీ అండ్ సదర్న్ ఇండియా. సో ఏం కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ ద ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. సో మనకి షేర్డ్ ఐకోనోగ్రఫీ ఉంది అండ్ సింబల్స్ కూడా ఏవైతే షేర్డ్ సింబల్స్ ఉన్నాయో దే షో దట్ దెర్ ఈస్ సమ్ రిలేషన్ బిట్వీన్ దీస్ బోత్. ఓకే, మెయిన్లీ మనకి కార్నీలియన్, అగేట్ ఇవి ఏవైతే ఉంటాయో ఈ మెటీరియల్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది ఇన్ బోత్ ద రీజన్స్. ఓకే, లింగ్విస్టిక్ ప్యారల్స్ చూసుకుంటే దెర్ ఆర్ సమ్ కంటిన్యూటీ ఆఫ్ సైన్స్ ఆల్సో. ఓకే, అప్పుడున్న సైన్స్ ఇప్పుడున్న సైన్స్ కి కొంచెం సిమిలారిటీస్ అనేవి మనం చూస్తున్నాం మెయిన్లీ ద తమిళ్ బ్రహ్మీ స్క్రిప్ట్ అండ్ ది ఐవీసీ స్క్రిప్ట్. హిస్టారికల్ ట్రేడ్ నెట్వర్క్స్ కూడా ఉండుండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఐవీసీ టైంలోవి ఇవి మనం సదర్న్ ఇండియాలో కూడా మనం వీ హ్యావ్ ఫౌండ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ బీడ్స్ ని, సీల్స్ ని. సో దిస్ సజెస్ట్ దట్ దేర్ ఆర్ సమ్ యాక్టివ్ ట్రేడ్ రూట్స్ ఫ్రమ్ హరప్పన్ టు ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఓకే, సో ఇలా there are some theories with respect to the script అనమాట. బట్ there are certain challenges in deciphering the script of IVC. ఎందుకంటే మనకు బైలింగ్వల్ టెక్స్ట్ లేదు. ఓకే, యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, షార్ట్ టెక్స్ట్ కూడా చాలా షార్ట్ గా ఉండడం, వాటిని క్లియర్ లాంగ్వేజ్ లేకపోవడం, వీ డోంట్ నో అబౌట్ ద ఫ్యామిలీ ఆఫ్ ద లాంగ్వేజ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు. ప్రిజర్వేషన్ అనేది కూడా లేదు. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల.
improper excavation methods valla, so we have lacked the preservation of this particular IVC anamata. So అందుకే there are some way forward or suggestions that is given in this particular article. Collaborative research అనేది important. International linguists తో మనము ఎంగేజ్ అవ్వాలి, archaeologists తో మనం ఎంగేజ్ అవ్వాలి, and data scientists should also be engaged in order to pool the expertise. Okay, so they have to collaborate with each other in order to decipher the script. ఓకే, జాయింట్ వెంచర్స్ అనేవి ఫెసిలిటేట్ చేయాలన్నమాట బిట్వీన్ ఇండియా అండ్ ద గ్లోబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. అండ్ ఆల్సో టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఏఐని, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మిగతా వాటిని యూజ్ చేసుకొని వీ కెన్ డెసిఫర్ ది ప్యాటర్న్స్ ఇన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ రీసెర్చ్ అండ్ ఎక్స్కవేషన్స్ చేయొచ్చు. వీ కెన్ ఎక్స్పాండ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఆల్సో ఇన్ బోత్ ఇండస్ వ్యాలీ సైట్స్ అండ్ ఆల్సో సదర్న్ ఇండియా. Promote regional hypothesis. Okay, so we have to validate some theories. For example, IVC script with the Dravidian languages ki link undi ani chepparu kada. We have to make more studies on it in order to look at whether the theories proposed are right or wrong. Okay, we have to promote them. Government and policy support kuda very important. Funding anedi ivvali government. We have to engage with the cultural organizations in order to disseminate the findings. Okay, in order to generate the public interest on these particular topics. Okay, so ee vidhanga cheste manamu we can easily actually decipher this script anamata. Okay, so let us look at another one. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో యూఏపీఏ గురించి డిస్కస్ చేయడం జరిగింది. హౌ ద యూఏపీఏ డ్రెకోనియన్ లా ఇస్ రెకింగ్ లైఫ్స్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ యూఏపీఏ. యూఏపీఏ అంటే ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనమాట. సో దిస్ బిలాంగ్స్ టు ఇయర్ 1967. ఓకే, సో it was enacted to prevent unlawful activities and to maintain the sovereignty and integrity of the India. So basic ga India lo ilanti unlawful activities jaragakunda undadaniki and also in order to protect the sovereignty of India and integrity of the nation, so we have brought something called as Unlawful Prevention Act of 1967. So deentlo em chestaru ante it will allow central government to designate individuals and organization at terrorist groups or engage in the unlawful activities. ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటారో లేకపోతే ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో, ఓకే, or else any groups ఉంటారో, so if this particular individuals or groups are having any link with this particular terrorist groups, so then central government వాళ్ళని ఆ ఇండివిజువల్స్ ని కానీ ఆర్గనైజేషన్స్ ని కానీ అన్లాఫుల్ గ్రూప్స్ గా లేకపోతే టెర్రరిస్ట్ గ్రూప్స్ గా లేబుల్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ పవర్స్ టు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. మెయిన్గా ఎవరికి పవర్ ఉంటుంది? లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి పవర్ ఉంటుంది అనమాట టు అరెస్ట్ దీస్ ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ ద సస్పెన్షన్ ఆఫ్ ది టెర్రరిజం. ఒకవేళ వాళ్ళు టెర్రరిజం లో ఇన్వాల్వ్ అయ్యారు అని అనిపించినప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కెన్ యాక్చువల్లీ అరెస్ట్ దెమ్ అనమాట. ఓకే, ఆర్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఆల్సో దే కెన్ బి అరెస్టెడ్. ఓకే, అయితే దీంట్లో మనకి అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటో మెన్షన్ చేసి ఉంటుంది. సో దిస్ పర్టికులర్ యాక్ట్ విల్ యాక్చువల్లీ డిఫైన్ వాట్ ఈస్ దాట్. ఓకే, టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ ఇస్తూ ఉంటున్నారు. ఓకే, సో ఇట్ విల్ మెన్షన్ అబౌట్ ద బెయిల్ కండిషన్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో జ్యుడిషియల్ ప్రెసిడెన్స్ గురించి, ప్రొలాంగ్డ్ డిటెన్షన్ గురించి డిఫరెంట్ ప్రొవిజన్స్ మనకి చట్టంలో ఉంటాయన్నమాట. ఓకే, సో లెట్స్ సీ ఇన్ మోర్ క్లియర్. ఓకే, అసలు ఇందులో ఉన్న డెఫినేషన్స్, ద 3 ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ద డెఫినేషన్ ఆఫ్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే, సో దీస్ ఆర్ ది యాక్షన్స్ విచ్ ఇంటెండెడ్ టు డిస్రప్ట్ ద సావర్నిటీ ఆఫ్ ఇండియా, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆర్ యూనిటీ ఆఫ్ ఇండియా. సో ఈ మూడిట్లో దేన్ని డిస్టర్బ్ చేసినా ఆ యాక్షన్స్ ని మనం అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ ఇండివిజువల్స్ కి కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళకి టెర్రరిస్ట్ అనే లేబుల్ ని ఇవ్వచ్చు అనమాట వితౌట్ ట్రయల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈవెన్ వితౌట్ ట్రయల్. నెక్స్ట్, stringent bail conditions. A judge can deny bail if there is a reasonable ground. Reasonable ground ఉంటే bail ని కూడా deny చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్, prolonged detention. సో ఒకవేళ ఎక్కువ రోజులు డిటైన్ చేయాలన్నా, సో ఇట్ అలౌ డిటెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్స్ ఆల్సో వితౌట్ ఎనీ ట్రయల్, వితౌట్ ఎనీ ఛార్జ్, అప్ టు 180 days వరకు కూడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ టైంలో వాళ్ళని డిటెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, జ్యుడిషియల్ ప్రెసిడెన్స్. సో ద సుప్రీం కోర్ట్ 2019 జడ్జ్మెంట్ ఏం చెప్పింది అంటే, ద జహూర్ అహ్మద్ షా వతాలి కేసులో ఏం చెప్పిందంటే, Supreme Court has told that we have to restrict lower courts from scrutinizing the evidences provided by the police during the bail hearings, further complicating the process. So basically, ee lower courts evaraithe untaro vallu they have to be restricted in order to scrutinize these particular cases అని చెప్పి Supreme Court judgment ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అయితే what is the role of UAPA? ఓకే, ఈ చట్టం యొక్క రోల్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి?
It will maintain the national security. We can prevent terrorism, separatism, okay, and we can actually prevent the acts that will endanger India's sovereignty. And మనము ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ నుంచి మన ఇండియాని కాపాడుకోవచ్చు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకోవచ్చు. We can strengthen law enforcement agencies also. We can provide police and investigative agencies with extraordinary power to counter these particular threats. Okay, and complex transnational terrorism cases ని కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ టెర్రరిజం, సిమిలర్ ప్రొవిజన్స్ ఇంటర్నేషనల్ ఓకే ఆర్గనైజేషన్స్ లో ఉండడం వల్ల, సో వీఆర్ గ్లోబలీ అలైన్డ్ విత్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ as well. But there are certain challenges. Why we are calling UAPA as draconian law అంటే there are certain challenges with respect to this. So ఇక్కడ ఏంటంటే బేసికలీ ఫండమెంటల్ రైట్స్ లో we actually treat that any person can be innocent until proven guilty, but it is actually denying this particular fundamental right of individual. Okay, so that means that UAPA అనేది it is violating the fundamental rights. Okay, అండ్ ఆల్సో ఇక్కడ యూఏపీఏ కింద ఎవరైనా డిటైన్ చేస్తే బెయిల్ అనేది ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే వస్తుంది అనమాట. చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, జుడిషియల్ బాటిల్ నెక్స్ కూడా ఉన్నాయి. కోర్ట్స్ రిలే హెవీలీ ఆన్ ద పోలీస్ ఎవిడెన్సెస్. ఓకే, డ్యూరింగ్ ద బెయిల్ హియరింగ్స్ దే ఆర్ మోస్ట్లీ రిలేయింగ్ ఆన్ ద పోలీస్ ఎవిడెన్సెస్ అనమాట. అందుకే జుడిషియల్ బాటిల్ నెక్స్ ని కూడా చూస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఇయర్స్ టుగెదర్ టైం పడుతుంది వీటి మీద కేసెస్ ని ప్రూవ్ చేయడానికి. ఓకే, సో అప్పటి వరకు కూడా వాళ్ళు డిటెన్షన్ లో ఉండడం, ప్రొలాంగ్డ్ డిటెన్షన్ ప్రాక్టీసెస్ ఉండడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ వర్డిక్ట్. ఓకే, లా కన్విక్షన్ రేట్స్. ఓకే, డిస్పైట్ ద స్ట్రింజెంట్ పొజిషన్ ద కన్విక్షన్ రేట్ ఇస్ బిలో 3%. దిస్ ఇస్ అ మేజర్ ఛాలెంజ్. కన్విక్షన్ రేట్ 3% కన్నా తక్కువగా ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేదు, దాన్ని మిస్యూజ్ చేసేస్తున్నారు అనమాట ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. అండ్ ఆల్సో పొలిటికల్ టార్గెటింగ్ ఎక్కువైపోతుంది. మెయిన్లీ ఎవరైతే పొలిటికల్ పార్టీస్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్, అపోజిషన్ లీడర్స్, వాళ్ళని యూఏపీఏ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మెయిన్లీ మైనారిటీస్ ని, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రొలాంగ్డ్ ఇన్కార్సిరేషన్. ఓకే, ఏమవుతుంది అని అంటే అక్యూజ్డ్ ఆఫెన్ స్పెండ్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ద జైల్. ఓకే, వాళ్ళు ఇన్నోసెంట్ అయినప్పటికీ, ఓకే, దే ఆర్ నాట్ ప్రూవెన్ గిల్టీ కాబట్టి, హవెవర్ ఈవెన్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఇన్నోసెంట్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద ట్రయల్స్ అండ్ ఇన్ ద జైల్ ఇయర్స్ టుగెదర్. ఓకే, వాళ్ళ ప్రిషియస్ లైఫ్ అండ్ కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. So what are the current events? So we have seen certain activist detentions, prolonged incarnation of the activists like the Umar Khalid, okay, Sharjeel Imam, ఇలాంటి వాళ్ళని ప్రొలాంగ్డ్ డిటైన్ చేస్తున్నారనమాట, డిటెన్షన్ లో పెడుతున్నారనమాట. ఓకే, వాళ్ళ యొక్క సివిల్ లిబర్టీస్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. దెర్ ఇస్ అ ఫియర్ ఆఫ్ డిసెంట్ ఆల్సో. ఓకే, జుడిషియల్ బర్డెన్ ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ కేసెస్. సోషల్ అండ్ ఎకానమిక్ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, so based on the discussion that we have made, let's solve a UPSC prelims type of question on this particular topic. Okay, so with reference to the Unlawful Activities Act, consider the following statements and antunaru. UAPA empowers the government to ban organization involved in the activities that threaten the sovereignty and integrity of India. So under the UAPA, bail cannot be granted unless the court is satisfied that the accused is not guilty of committing the offense. Okay, the act applies only to Indian citizens residing within India. So which of these statements are correct? 1 and 2 only, 1 only, 2 and 3 only, 1, 2 and 3. Try చేయండి ఒకసారి. సో ఐ హోప్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఆల్రెడీ చెప్పాను, ఇండివిజువల్స్ ని కానీ ఆర్గనైజేషన్స్ ని కానీ ఎవరైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఆరల్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద సావెర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా, వీ కెన్ అరెస్ట్ దెమ్. ఓకే, సో దట్ ఈస్ రైట్. సో సెకండ్ కూడా కరెక్టే. ఓకే, బెయిల్ ప్రొవిజన్స్ అనేవి కూడా చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయని చెప్పారు. అయితే ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ లో ఏమంటున్నారు, ది యాక్ట్ అప్లైస్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్ రిసైడింగ్ విత్ ఇన్ ఇండియా అని అంటున్నారు, బట్ తప్పు. సో ఇట్ అప్లైస్ టు ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ దేర్ విత్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ తప్పు, కాబట్టి ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. ఇండియాస్ మిస్రీ మీట్స్ తాలిబాన్స్ ఫారెన్ మినిస్టర్ ఇన్ దుబాయ్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఈజ్ ఏంటంటే, ఇండియాస్ ఫారెన్ సెక్రటరీ అయిన విక్రమ్ మిస్రీ గారు హెస్ రీసెంట్లీ మెట్ ద తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇన్ దుబాయ్. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ద హైయెస్ట్ అవుట్ రీచ్ విత్ ద రిజైమ్ సిన్స్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ పవర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పొచ్చు అనమాట.
సో ఈ తాలిబాన్ హ్యాస్ టేకెన్ ఓవర్ ఇన్ ఆగస్ట్ 2021 మీకు తెలిసిందే. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అయింది. అక్కడ ఉన్న రీజనల్ సెక్యూరిటీకి కనెక్టివిటీకి కూడా థ్రెట్ అనేది ఏర్పడింది అనమాట. ఓకే, అండ్ ఇండియాకి దెర్ ఆర్ సిగ్నిఫికెంట్ స్టేక్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డెవలపింగ్ సర్టన్ ప్రాజెక్ట్స్ అండ్ ట్రేడ్ రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టువర్డ్స్ ఇరాన్ అండ్ ఆల్ మనము వీఆర్ కమింగ్ అప్ విత్ చాబార్ ప్రాజెక్ట్ అండ్ ఆల్, కాబట్టి మనకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మంచి లింకేజ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా చేసింది ఇంతకు ముందు. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మీటింగ్? ఇండియా ఫారెన్ మినిస్టర్, తాలిబాన్ ఫారెన్ మినిస్టర్స్ మీట్ అయ్యారు. ఓకే, దుబాయ్ లో, మేకింగ్ ఇట్స్ హైయెస్ట్ అవుట్ రీచ్ విత్ ద తాలిబాన్ రిజైమ్ అని చెప్పొచ్చు. సో ఎయిమ్డ్ ఎట్ ఫాస్టరింగ్ ద బైలేటరల్ కోఆపరేషన్, మెయిన్లీ ట్రేడ్ పరంగా, హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ పరంగా, స్పోర్ట్స్ డిప్లొమాసీ పరంగా. సో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ కోసం దే ఆర్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ఇరానియన్ పోర్ట్ ఆఫ్ చాబార్. ఓకే, సో దట్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి ట్రేడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. హ్యుమానిటేరియన్ సపోర్ట్ గురించి కూడా మాట్లాడారు. సో ఇండియా ఇస్ కమిటెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ మెటీరియల్ సపోర్ట్, మెయిన్లీ రెఫ్యూజీ రీహాబిలిటేషన్, హెల్త్ కేర్ అసిస్టెన్స్ ఇస్తామని ఇండియా ఒప్పుకుంది. స్పోర్ట్స్ కోఆపరేషన్ కూడా జరిగిందనమాట. సో దే ఆర్ టైయింగ్ విత్ ద క్రికెట్ డిప్లొమసీ. ఓకే, కల్చరల్ కనెక్షన్స్ ని కూడా హైలైట్ చేశారు. సో బేసికల్ ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాసెస్ లో కాంటెక్స్ట్ చూసాం. The meeting came soon after India condemned Pakistan bombing of Afghan territories. Afghan civilians మీద కూడా అటాక్ అనేది జరుగుతుంది అని India has condemned Pakistan attempt on the bombing of on Afghan territories. So it shows India's interest in stabilizing the Afghanistan internal situation. So Chabar port ఎక్కడ ఉంటుంది? So it is very much strategic to India, Chabar port అనేది. So it bypasses Pakistan, okay, towards Afghanistan and Central Asia. ఓకే, మెయిన్ గా ఈ ఏరియాస్ నుంచి పాస్ అవుతుంది అనమాట. దీనివల్ల చైనా పాకిస్తాన్ పార్ట్నర్షిప్ ని మనము వీకెండ్ చేసి వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో దిస్ ఇస్ అ స్మాల్ న్యూస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, సో లెట్ us లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. ఇండియాస్ డిజిటల్ పాలసీస్ టాలెంట్ గెటింగ్ గ్లోబల్ రికగ్నిషన్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తున్నారంటే ఇండియాలో ఉన్న ఐటీ పాలసీస్ కానివ్వండి, టాలెంట్ పూల్, ఇన్నోవేషన్స్, సర్టన్ ఇన్నోవేషన్స్ లైక్ యూపీఐ అండ్ ఆల్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ ని తీసుకొస్తున్నాయి. దే ఆర్ గెయినింగ్ ద గ్లోబల్ రికగ్నిషన్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద టాలెంటెడ్ స్టార్ట్అప్స్, గ్లోబల్ రికగ్నిషన్. మెయిన్లీ యూపీఐ లాంటి మోడల్ ఈవెన్ సింగపూర్, యుఏఈ లాంటి కంట్రీస్ ని కూడా అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఓకే, యూపీఐ మోడల్ ని. And Digital India initiatives, okay, and DPDP Act and all. Okay, basically, let's see the details of the innovations. So, Digital Data Protection Act అనేది తీసుకొచ్చాం. దీనివల్ల డిజిటల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. వీఆర్ బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో ద రెగ్యులేషన్. So we have included certain penalities for non-compliances of the provisions of this particular act. So implementation of this particular act has begun in mid 2025 అన్నమాట. సో దీనివల్ల there will be a smooth transition for the industries. ఐటీ రూల్స్ ని తీసుకొచ్చాం, ఆన్లైన్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ని మనం తీసుకొచ్చాం. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ద డిస్ఇన్ఫర్మేషన్. ఓకే, వీఆర్ ఫోకసింగ్ ఆన్ సర్వీస్ ప్రొవైడర్, ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ మీద, ఫ్రేమ్ వర్క్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ కమ్యూనిటీ లెడ్ ఫ్యాక్ట్ చెకింగ్ రాదర్ దాన్ గవర్నమెంట్ లెడ్ ప్రాసెసెస్. ఏఐ రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చాం, ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ మీద దృష్టి పెడుతున్నాం. ఇండియా ఇస్ ఇన్ డ్రాఫ్ట్ స్టేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. Okay, we are balancing opportunities provided by AI with the challenges posed by the misinformation also. And we are regulating social media, especially with regards to children. Parental consent అనేది మనం తీసుకుంటున్నాం for authentication. Okay, we are coming up with the nuanced approaches also. Data transfer and foreign IT firms పరంగా కూడా lot of rules మనం తీసుకొచ్చాం with respect to data transfer restrictions abroad. Okay, we are emphasizing on compliance with the India data regulations also. Private sector role ni manamu digital growth kosam vadukuntunnam. Microsoft invested almost $3 billion in India's technology. Okay, we are aligning with the country's ambitions of becoming a IT demand sector. Okay, we are having a collaboration with Ministry of IT, private firms. We are actually helping in acceleration of the growth and technology also. Okay, టెలికమ్యూనికేషన్ యాక్ట్స్, డిపిడిపి యాక్ట్స్ తో ముందుకు వచ్చాం. ఈ రెండు ఏంటంటే దీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఇండియాస్ కాంప్రహెన్సివ్ డిజిటల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ కి బ్యాక్ బోన్ లాగా యూజ్ అవుతున్నాయి అనమాట. టెలికమ్యూనికేషన్ యాక్ట్ కానివ్వండి, డిపిడిపి యాక్ట్ కానివ్వండి. వీఆర్ ఫోకసింగ్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవసీ ఆల్సో. ఓకే, సో దీస్ ఆర్ ద ఇన్నోవేషన్ అండ్ ఇన్నోవేటివ్ థింగ్స్ దట్ ఇండియా హస్ బాట్ విచ్ ఆర్ ఇన్స్పైరింగ్ అండ్ విచ్ ఆర్ గెయినింగ్ ద గ్లోబల్ రికగ్నిషన్. ఓకే,
So now let us look at another one. India ready to support Maldives in enhancing its defense preparedness, says Rajnath Singh. So basically ఏమైంది అని అంటే మాల్దీవియన్ డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ ఇన్ ఇండియా అనమాట, టు ఇండియా అనమాట. సో ఈ కాంటెక్స్ లో డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ మాల్దీవ్స్ has signed some has promised each other and made some agreements with respect to defense anamata. Okay, so let's see that. So Maldives anedi, it's a key sea lanes అని చెప్పొచ్చు. It is located in key sea lanes which is very much critical to India in the mainly with respect to India's neighborhood first policy. Okay, Indian Ocean strategy కూడా మనకి మాల్దీవ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనము ప్రీవియస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా మాల్దీవ్స్ కి మనం ఎప్పుడు అసిస్ట్ చేస్తూనే ఉన్నాం విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, ట్రైనింగ్ అండ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ టెక్నాలజీ. ఓకే, అండ్ మనము మ్యారిటైమ్ సిల్క్ రోడ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ చైనా ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ చేయడానికి కూడా మనకి ఈ పర్టికులర్ మాల్దీవ్స్ తో కోఆపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ కెన్ ఎన్హాన్స్ రీజనల్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చాం, వాటికి ఉందా కూడా మనకి మాల్దీవ్స్ రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రస్తుతం దే ఆర్ స్ట్రెంథనింగ్ ది డిఫెన్స్ ప్రిపేర్నెస్ అనమాట. ఇండియా ఆల్మోస్ట్ ఇట్ హాస్ హ్యాండెడ్ ఓవర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ స్టోర్స్ టు మాల్దీవ్స్. ఓకే, సో బికాస్ మాల్దీవ్స్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి వీ హ్యావ్ గివెన్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు మాల్దీవ్స్. We are aimed at enhancing the capabilities of Maldives National Defense Forces also. మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అండ్ ఆల్సో సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ద సెక్యూరిటీ పర్సనల్. And we are aiming at neighborhood first policy and Sagar policy also. So it reflects India's commitment to neighborhood first policy and the Sagar. Sagar ante enti? Security and growth for all in the region. So a particular thing. And next, Ekata Harbour project. Ekata Harbour project ఏదైతే ఉంటుందో, so we have made discussions based on this particular project with them. Okay. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఇండియా సిగ్నిఫికెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ కోస్ట్ గార్డ్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. దీని ఫౌండేషన్ స్టోన్ May 2023లోనే లే చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇండియా యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్. మాల్దీవ్స్ అప్రిషియేటెడ్ ఇండియాస్ హిస్టారికల్ రోల్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్. మెయిన్ గా మాల్దీవ్స్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇండియానే రెస్పాండ్ అయింది అని ఓకే అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది అనమాట. సో దిస్ షోస్ దేర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ నేషన్స్. Okay, so e particular context of the news already chusam. So the defense minister Rajnath Singh and also the Maldivian counterpart Mohammad Garrison Momoon, okay, so they have reviewed the defense relation between both the countries and they made several agreements also. For example, they have made key priorities on different areas. Okay, mainly manam defense sector మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా? So now let's look at some important prelims articles. As ISRO chief V Narayan will have to hit the ground running అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ లోనే చూసాం వి నారాయణ్ గారు ఎవరైతే ఉన్నారో, who is a propulsion expert, he has been appointed as a ISRO chairman. ఓకే, సో అండ్ ఇతని ముందు కొన్ని కీ ప్రయారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఇస్ ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఓకే, సో he need to ensure a successful Gaganyaan manned mission by 2025. Okay now, so this is first thing. Second thing that he need to ensure is second priority mainly based on the international collaboration also. So ఇతని యొక్క లీడర్షిప్ లో మెయిన్లీ ఇస్రో యొక్క పార్ట్నర్షిప్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి ఇన్ ద కమర్షియల్ శాటిలైట్ లాంచెస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ని పెంచాలి. Private sector involvement we have to strengthen through the initiatives of in space. Okay, we have to strengthen India's space ecosystem through initiatives like in space. Okay, and space economy మీద కూడా దృష్టి పెట్టాలి. We have to increase India's share in the global space economy to $500 billion అన్నమాట. Okay, so this should be the three priorities under this particular leadership. So one of the small articles. Now let's go to another one. So the next one is ISRO delays satellite docking experiment again citing drift అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ లాస్ట్ క్లాసెస్ లోనే వీ హ్యావ్ సీన్ దట్ దేర్ వాజ్ అ డిలే ఇన్ డాకింగ్ ప్రాసెస్ అని ఇస్రో అనౌన్స్ చేశారు. సో దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ దట్ ఇస్రో హాస్ స్టేటెడ్ దట్ ద డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ గోయింగ్ టు గెట్ డిలేడ్ బికాస్ ఆఫ్ సర్టన్ టెక్నికల్ ఛాలెంజెస్ విత్ శాటిలైట్ డ్రిఫ్ట్ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఆల్రెడీ చూసాము డాకింగ్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్ ఫర్ అసెంబ్లింగ్ ద మాడ్యూల్స్ ఆఫ్ స్పేస్ స్టేషన్స్ అండ్ ఇన్ ఆర్బిటింగ్ సర్వీసింగ్ కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పాను. అండ్
టు కమ్ అప్ విత్ ఇండిజినియస్ స్పేస్ స్టేషన్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో కానీ వీటిని చాలా ప్రిసైజ్ గా డెవలప్ చేయాలి కాబట్టి దెర్ ఆర్ సమ్ డీలేస్, కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల డీలే వచ్చిందని చెప్పేసి ఇస్రో చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ వన్. దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్ అండి. So next one is India should build foundational models for AI but investment is real entry barrier అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద న్యూస్ కాంటెక్స్ట్ ఈస్ ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ ఎంఫసైజింగ్ అపాన్ క్రియేటింగ్ ఇండిజినియస్ ఏఐ మోడల్స్. ఇండిజినియస్ గా ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయాలి అని ఇండియా ఏఐ మిషన్ మాట్లాడుతుంది. సో దీని వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ద ఫారెన్ టెక్నాలజీస్. ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన టెక్నాలజీ డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా? సో ఐటీ టాలెంట్ ఒకటి. సో వీ కెన్ యాక్చువల్లీ లెవరేజ్ ఇండియాస్ వాస్ట్ పూల్ ఆఫ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టాలెంట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ ఏఐ ఫర్ స్మార్ట్ సిటీస్ అండ్ ఆల్సో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇలా డెవలప్మెంట్ గవర్నెన్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీ కెన్ పొజిషన్ ఇండియా యాజ్ అ లీడర్ ఇన్ ద ఎథికల్ ఏఐ డెవలప్మెంట్. ఓకే, ఎథికల్ ఏఐ డెవలప్మెంట్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీ కెన్ పుట్ ఇండియా ఇన్ అ గ్లోబల్ పొజిషన్. సో బట్ దెర్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, డేటా ప్రివసీ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. వీటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో వీ కెన్ యాక్చువల్లీ లింక్ ఏఐ విత్ SDG 4, దట్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్, SDG 9. ఓకే, వీ కెన్ హైలైట్ ఇండియాస్ పాలసీస్ లైక్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ అండ్ ఆల్. ఓకే, ఇలా SDGs తో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ న్యూస్ ఆర్టికల్. So there is another article. The center's share in states revenue has surged in the last decade అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ పాయింట్ అవుట్స్ దట్ దెర్ ఇస్ అ రైజ్ ఇన్ ద సెంటర్ షేర్ అనమాట. ఎక్కడ స్టేట్ రెవెన్యూలో సెంటర్ యొక్క షేర్ అనేది పెరిగింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దట్ ఈస్ GST, అండ్ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ద సెంట్రల్ గ్రాంట్స్ పెరగడం వల్ల, GST ఇంప్లిమెంటేషన్ వల్ల స్టేట్ రెవెన్యూలో సెంటర్ యొక్క షేర్ అనేది పెరిగింది అని చెప్పేసి ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఫిస్కల్ ఫెడరలిజం అనేది స్ట్రెంథన్ అప్ అయింది. ఓకే, సో దిస్ ఆర్టికల్ ఈస్ రైట్లీ పాయింటింగ్ అవుట్ దాట్ GST అనేది ఒక సెంట్రలైజ్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. సో దీని వల్ల సెంట్రల్ రోల్ ఇన్ ద రెవెన్యూ కలెక్షన్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్డ్. ఓకే, and there is an increase in the devolution of the funds under the 14th and 15th Finance Commission also. 14th and 15th Finance Commission law, the devolution of the funds from the center to the state has been increased. Anduvalla kuda we have seen an increase in the center share in the state revenue. Okay, but there are certain concerns which are mentioned in this article. ఒకటి వచ్చేసి స్టేట్ యొక్క ఫినాన్షియల్ అటానమీ అనేది తగ్గిపోయింది. ఓకే, అండ్ సెంట్రల్ గ్రాంట్స్ మీదనే ఎక్కువగా స్టేట్ డిపెండ్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద స్టేట్ డ్రివెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ యూ కెన్ రైట్లీ అనలైజ్ దిస్ పర్టికులర్ మ్యాప్స్ ఇన్ ఆర్డర్ టు లుక్ హౌ సెంటర్ యొక్క షేర్ స్టేట్ రెవెన్యూలో ఎలా పెరిగింది అనేది చూడొచ్చు అనమాట. ఓకే, సో దెర్ ఇస్ అనదర్ ఆర్టికల్, గ్రోత్ చిల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ లో చూసాం కదా, ఇండియా GDP గ్రోత్ ఎస్టిమేషన్ అనేది ఇట్ ఇస్ ప్రొజెక్టెడ్ టు బి డౌన్వర్డ్ ట్రెండ్. ఓకే, 6.4% కి పడిపోయే ఛాన్స్ ఉంది గ్రోత్ రేట్ అనేది అని చెప్పేసి లాస్ట్ క్లాస్ లో చూసాం. సో దిస్ యాక్చువల్లీ షోకేసెస్ స్లో డౌన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ ఆల్సో కన్జంప్షన్ ప్యాటర్న్స్ లో కూడా చేంజెస్ అనేవి దీని వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ స్లో డౌన్ ఆఫ్ ద గ్రోత్ వల్ల ఏం ఛాలెంజెస్ ఉంటాయి? ఒకటి వచ్చేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండ్ ఛాలెంజ్ కెన్ బి రూరల్ ఏరియాస్ లో డిస్ట్రెస్ అనేది మనం చూస్తాం, జాబ్ క్రియేషన్ అనేది ప్రాపర్ గా జరగదు. ఓకే, దెర్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దాట్, గ్లోబల్ ఎకానమిక్ అన్సర్టెనిటీస్ అనేవి పెరుగుతాయి. సో దీని వల్ల ఎక్స్పోర్ట్స్ మీద లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కలుగుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద పాసిబుల్ సొల్యూషన్ ఫర్ ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ పర్టికులర్ ఛాలెంజెస్ అంటే వీ కెన్ ఇంక్రీజ్ ద పబ్లిక్ స్పెండింగ్. ఓకే, మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, రూరల్ డెవలప్మెంట్ లో వీ కెన్ ఇంక్రీజ్ ద పబ్లిక్ స్పెండింగ్ అండ్ వీ కెన్ బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, మేక్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్, PLI లాంటి ఇనిషియేటివ్స్ తో వీ కెన్ బూస్ట్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ వీ కెన్ ప్రమోట్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. FDIs ని కూడా మనము అట్రాక్ట్ చేయొచ్చు. వీ కెన్ ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ వీ కెన్ యాక్చువల్లీ ప్రమోట్ ది FDI. ఇలాంటి సొల్యూషన్స్ తో మనం ముందుకు వస్తే, ఇఫ్ యూఆర్ బూస్టింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండర్ మేక్ ఇన్ ఇండియా అండ్ PLI
and if we are promoting ease of doing business, and if we are increasing the public spending on infrastructure and rural development, we can solve these particular issues. Okay, I hope you have understood this article as well. So ఇవేంటంటే జస్ట్ మనకి స్మాల్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్, ద లాస్ట్ 4 or 5 టాపిక్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో హెస్ బెనిఫిటెడ్ యూ. ఈ వీడియో మీకు వాల్యూ అడిషన్ చేసిందని నేను అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు, అండ్ ఆల్సో ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ యుల్ బి అప్డేటెడ్ విత్ ది కాంటెంట్ దట్ వి అప్లోడ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.